పెట్టి మిగిలిన పెట్టేస్తే 2 కాయలు పెట్టి మిగిలిన స్వామీజీ పెట్టేసి స్వామి మొత్తం యా కుందెందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిర్దేవై సదా పూజితా सा मां पातु सरस्वती भगवती विशेषजापः शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये यद्यद्गरुडभक्ताद्याः पारिषद्याः परशतं विघ्नं निघ्नन्त सततं विश्वक्सेनं समाश्रये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः वामाङ्कस्थितजानकी बृहत्कोदण्डदण्डं करे चक्रं चोर्धकरेण बाहुनिगणे शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्नि स्थितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रयुक्तं भजे पूजन्तं रामरामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वंदे वाल्मीकिकोकिलं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम् ओम श्री सीतालक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेत श्री रामचंद्र परब्रह्मणे नमः। जय श्रीमन्नारायण। मातृभ्यो नमः, पितृभ्यो नमः, गुरुभ्यो नमः, सभाय नमः। परमहंस परिव्राजकुడు శ్రీ 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 విజ్ఞానంద భారతి స్వామి వారి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి సభలో వేంచేసినటువంటి సరస్వతీమూర్తులైనటువంటి పెద్దలకు నమస్కరించి పిల్లలను ఆశీర్వదించి మరి ఈ పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి అంకితంగా ఈ అధ్యాత్మ రామాయణ సప్తాహం జరుగుతున్న కార్యక్రమంలో ఉత్తరకాండ ప్రవచనాన్ని నాకు అప్పగించినందుకు అది మహద్భాగ్యంగా తలుస్తూ ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ఆధ్యాత్మిక రామాయణం గురించి మొట్టమొదటి ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు చెప్పి ఉత్తరాఖండలో ప్రవేశిస్తారు. ఇదివరకు పెద్దలు చెప్పే ఉంటారు, అయినా కూడా కొన్ని నాకు తెలిసిన విషయాలు 2 విషయాలు ప్రస్తావించి ముందుకు పోతారు. త్రేతాయుగంలో బ్రహ్మ యొక్క ఆదేశానుసారం, నారదుని యొక్క ఉపదేశానుసారం వాల్మీకి మునీంద్రుడు రామాయణ గాథను శ్రీమద్ రామాయణం అనే పేరుతో 24,000 శ్లోకాలతో రచించాడు త్రేతాయుగం. ఆ తర్వాత కలియుగం, రాబోయే కలియుగం నాటి మానవులు మందమతులు మరి ఇంత రామాయణాన్ని అర్థం చేసుకోలేరేమో ఊహించి
వ్యాస భగవానుడు ద్వాపర యుగంలో అనేక పురాణాలలో శ్రీరాముడి గురించి ప్రస్తావించారు, అనేక పురాణాలు. కానీ తనివి తీరక ఇంకా చక్కగా చెప్పాలి, రామాయణ యొక్క హృదయాన్ని ఆవిర్భవింపజేయాలి, అసలు అందులో ఉన్న తత్వాన్ని తెలపాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా బ్రహ్మాండ పురాణంలో ఈ ఆధ్యాత్మిక రామాయణంని ఒక ఘట్టాన్ని దాదాపు మరి 4200 శ్లోకాలు ఇచ్చాడు. వాల్మీకేమో 24,000 చెప్తే మన వ్యాస భగవానుడేమో అధ్యాత్మ రామాయణాన్ని 4200 శ్లోకాలు ఎంత కుదించాడు చూడండి. ప్రస్తుతం చెప్పబోయే ఉత్తరాఖండ వాల్మీకి రామాయణంలో 111 సర్గలు, దాదాపు 3535 శ్లోకాలు ఉన్నాయి. 3535 శ్లోకాలు. దాన్ని వ్యాస భగవానుడు ఈ ఉత్తరాఖండలో 9 సర్గల్లో కుదించి 611 శ్లోకాల్లో రచించారు. ఈ 611 శ్లోకాల యొక్క సారాంశాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. సరే, అందులో గుణాలుంటే మా గురువులై, అందులో దోషాలుంటే నావిగా భావించి మన్నిస్తాను మీకు విన్నపం చేస్తూ, వాల్మీకి రామాయణం పండితుల వాక్యంలో ఎంత ప్రాచుర్యం పొందిందో ఈ అధ్యాత్మ రామాయణం జానపదుల వాక్యంలో ప్రచురితం పొందింది. జానపదులు ఈ అధ్యాత్మిక రామాయణాన్ని కీర్తనలుగా రచించుకున్నారు. మరి పరశురాముల లింగమూర్తి గారని సీతారామాంజనేయ సంవాదం పేరుతో ఈ అధ్యాత్మ రామాయణ కీర్తనలు ఉన్నాయి. మనం హరికథల్లో ఏదో రేడియోలో వినేవాళ్ళం. శివుడు పార్వతికి కథ చెప్తున్నట్టుగా ఏమని, ఓ గిరిరాజ సుత అంటూ మరి ఎన్నో కీర్తనలు మనకు వినపడి. అంతేకాకుండా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో తులసీదాసు రచించినటువంటి రామచరిత మానస్ అనేది రామాయణం ఈ ఆధ్యాత్మిక రామాయణం మీదనే ఆధారపడదు. వాల్మీకి రామాయణం ఫలం తీసుకున్నా తత్వాన్ని మాత్రం ఆధ్యాత్మిక రామాయణం తీసుకున్నాడు. అందుకనే రామచరిత మానస్ అన్నాడు. రామచరిత మనస్సు కనుక మానస్ ఎందుకు అంటే రామచరితాన్ని మనస్సులో చింతించుకుంటూ ఆ యొక్క తత్వాన్ని నీ యొక్క హృదయంలో నిలుపుకొని సాధకుడు సిద్ధి పొందాలి అని ఆలోచనతో రామచరిత మానస్ అని తులసీదాసు గారు రచించడం జరిగింది. అయితే మోక్షానికి మన పెద్దవాళ్ళు కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు లేకుండా ధ్యాన మార్గం, యోగ మార్గం కూడా చెప్పారు. ఈ 4 మార్గాలను సమన్వయపరిచేది ఈ ఆధ్యాత్మిక రామాయణం. కర్మ, జ్ఞాన, భక్తి, ధ్యాన యోగాలను కూడా సమన్వయపరుస్తుంది ఈ ఆధ్యాత్మిక రామాయణం. అంతేకాకుండా వేదములలో ప్రతిపాదించబడిన మరి ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని అడుగడుగునా కూడా ఈ రామాయణంలో అనేక పాత్రల ద్వారా లేక రాముని ద్వారా ఎప్పుడు కూడా ప్రతి ఘట్టంలో కూడా వెలువరిస్తుంది ఈ రామాయణం. స్వయంగా రాముడే తాను భగవంతుడిని నిరూపించుకుంటాడు. వాల్మీకి రామాయణంలో ఏమన్నాడు, అయం మానుషం మన్యే పుత్రం దశరథుడు అన్నాడు. నీ దశరథుడి పుత్రుడిని కానీ మానవుడినయ్యా, నేను మీరేదో నన్ను పొగుడుతున్నారు, నేను మనిషిని అని చెప్పాడు. స్వామివారి ఇదివరకు నాకు మాట ఇప్పటికి గుర్తుంది. పోయినసారి రామాయణ ప్రవచనంలో నేను ఇట్లే లాస్ట్ జరిగింది. రాగానే స్వామివారు ఒక కాగితం రాసిచ్చారు. అందరూ ఆయన్ని భగవంతుడు బోధ కీర్తిస్తున్నారు, అసలు ఆదర్శ మానవులు మీరు చెప్పాలి అన్నాడు అని ఆయన గుణాలు రాసిచ్చారు. చూశారు స్వామి, నేను కూడా అదే ఆలోచనతో వచ్చానని చెప్పి అదే ప్రకారంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పరమాత్మగా చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విషయం వారికి చెప్పాను. స్వామి, మీరు మరణించాలి, పరమాత్మ చెప్పాల్సి ఉండే, నేను మనిషిగా చెప్తాను అంటే దాన్నే ఉందయా. ప్రతి విషయం కూడా 3 రకాలు ఉంటాయి.
ఒకటేమో వ్యవహారిక తత్వం, రెండోది ఆధ్యాత్మిక తత్వం, మూడోది పారమార్థిక తత్వం అని చెప్పారు నిన్న. కాబట్టి పారమార్థిక తత్వం కూడా మనం ఇందులో చూస్తున్నాం ఇవాళ. ఆ మాట నాకు మనసులో నాటుతుంది, స్వామివారి యొక్క మాట. అయితే ఇక్కడ అంతేకాదు, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు భగవద్గీత ఉపదేశించినట్లుగా ఈ ఉత్తరాఖండలో శ్రీరాముడు శ్రీరామగీత అనే అధ్యాయంతో దాదాపు 60 శ్లోకాలు చెప్పండి. శ్రీరామగీత అది ముందు ముందు వస్తుంది మనకు. అయితే మన ఈ వాల్మీకి రామాయణ కథలన్నీ సంగ్రహించాడు ఈ వ్యాస భగవానుడు. ఒక్కొక్క కథను ఒక్కొక్క శ్లోకంలో కూడా లేచి చెప్పిన మాట ఉంది. కథాభాగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఎందువల్ల అంటే ఇది పురాణం లాంటిది. పురాణం లాంటిది ఈ ఆధ్యాత్మిక రామాయణం, కావ్యం లాంటిది, ఇతిహాసం లాంటిది వాల్మీకి రామాయణం. అక్కడ చరిత్రకు ప్రాధాన్యత ఉంది, ఇక్కడ చరిత్ర ఉండదు. సాధకుడు మోక్ష సాధన చేయటానికి కావలసిన తత్వాన్ని, పారమార్థిక తత్వాన్ని ఇందులో నిక్షేపించారు అధ్యాత్మ. కాబట్టి చరిత్ర చర్చించదు ఆధ్యాత్మ రామాయణం. అయితే అందులో వాల్మీకి రామాయణంలో ఉన్న రాముడు ఐతిహాసిక రాముడు, ఇక్కడున్న రాముడు మన వాళ్ళతో చెప్పారు భావనాత్మక రాముడు. ఆయన ఆత్మజ్ఞాని మనుషుడైతే ఈయన సాక్షాత్తు పరమాత్మయే తాను చెప్పుకున్నాడు, వెలిసివాడు చెప్పారు. ఈ విధంగా ఈ ఆధ్యాత్మిక రామాయణంలో ఆత్మవిద్యను సాధన చేయటం, మరి ఆధ్యాత్మిక ఉత్థానాన్ని ఎదుగుదల చేయటకు ఆధ్యాత్మిక రామాయణం ఒక శాస్త్రంలాగా పారాయణం చేయడానికి పనిపిస్తుంది. శాస్త్రాన్ని ఎప్పుడు పారాయణం చేయాల్సిందే. ఇతిహాసాన్ని 2-3 కళలు చదివి ఆనందించే చాలు, కానీ రోజు పారాయణం చేయాల్సింది. అందుకనే మన వాళ్ళు అందరూ కూడా పారాయణం చేసేవాడు. ఈ విధంగా మనకు వాల్మీకి రామాయణానికి ఆధ్యాత్మిక రామాయణానికి మనకు తేడా తెలుస్తుంది. తర్వాత ఇక కథలో ప్రవేశిద్దాం. జయతి రఘువంశ తిలకః కౌసల్యా హృదయ నందనో రామ. జయతి రఘువంశ తిలకః కౌసల్యా హృదయ నందనో రామ. దశవదన నిధనకారి దాశరథి పుండరీకాక్ష అంటూ శ్రీరాముడి స్థితితో ఉత్తరాఖండ ప్రారంభమవుతుంది. పార్వతీదేవి శంకరుడితో అడుగుతున్నది. ఇంకా విషయం ఇంకొకటి చెప్పాలి. భగవంతుడి కథను భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. ఇద్దరు లేదు, శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ చెప్పారు కదా. శివుని యొక్క హృదయంలో ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు. కాబట్టి శివుడు విష్ణుతత్వాన్ని గురించి చెప్తున్నాడు, భగవంతుడి కథను భగవంతుడు చెప్తున్నాడు. విశేషం వేరే వాడు చెప్తారు. అప్పుడు పార్వతీదేవి అంటుంది శంకరుడితో, అఘరామ కిమకరోతు కౌసల్యానందవర్ధన హత్వా మృదే రావణాది రాక్షసాన్ భీమ విక్రమ. అయ్యా, రాముడు కౌసల్యానందనుడైన రాముడు కిం అకరోత్ ఏం చేశాడు, ఎప్పుడు? హత్వా మృదే రావణాది రాక్షసుడు చంపిన తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడై ఏం చేశాడు? తర్వాత సీతతో అయోధ్యకు వచ్చాడు కదా, ఏం చేశాడు? ఆయన సనాతనుడు పరమాత్మ, మాయా మానుష రూపధారి. అటువంటి వాడు శ్రీరాముడై ఎన్ని సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నాడు, వైకుంఠాన్ని వదిలిపెట్టి ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నాడు, ఎన్నాళ్ళు పరిపాలించాడు. ఆ తర్వాత ఈ భూలోకాన్ని ఎట్లా వదిలిపెట్టిపోయాడో అవన్నీ కూడా సవిస్తరంగా నాకు చెప్పాల్సిందని పార్వతీదేవి శంకరుణ్ణి కోరి. అంతేకాకుండా ఒక మాట అన్నది, రామచంద్రుని కథామృతాన్ని ఎంతగా ఆస్వాదించినా కూడా అంతగా నా దప్పిక ఇంకెక్కువ తగట్టలేదు.
ఇంకా ఇంకా వినాలని. సామాన్యంగా దత్తుక తగ్గాలి, కానీ ఈ దత్తుక తీరలే, ఇంకా వినాలని. కాబట్టి నాకు సవిస్తరంగా చెప్పవలసింది పార్వతి కోరి. అప్పుడు శ్రీ మహాదేవ ఉవాచ, శంకరస్వామి అంటున్నాడు, ఇక్కడ శ్రీరామ అగస్త్య సంవాదంతో మొదలవుతుందండి. ఎట్లంటే పట్టాభిషిక్తుడైన శ్రీరాముణ్ణి ఆశీర్వదించడానికి కౌండిన్యాస్త్రి, మరీచి, దక్ష, కపిల, అగస్త్య, పాద, అంగీరస, మరి కణ్వ, పుత్ర, భృగు, విశ్వామిత్రాది మహాములందరూ కూడా అక్కడికి వచ్చారట. వచ్చి ద్వారం దగ్గర నిలబడ్డారు. అయ్యా, తమ దర్శనాన్ని మునులు వచ్చారు. అయ్యో అదేంటి అని స్వయంగా రాముడు పోయి సత్కారాలు ఇచ్చి, అర్ఘ్యపాధ్యాలు ఇచ్చి వాళ్ళని ఆశీర్లు చేసి, అయ్యా మీరు నాచే ఏం చేయబడాలి, నిన్ను ఏం చేయాలి, మీకు ఎటువంటి సేవ చేయాలి? నాయన ఏమీ చేయనక్కర్లేదు, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాం. నువ్వు ఆ రావణాది కుంభకర్ణాది ఎన్నో రాక్షసుల్ని వధించి ధర్మస్థాపన చేసి నువ్వు అయోధ్యకు వచ్చావు. ఈ శుభసమయంలో మా యొక్క మాట కూడా నువ్వు తీర్చావు. అరణ్యవాసంలో మాకు ఇచ్చావు మాట. ఏంటంటే ఈ మునుల్ని బాధించే రాక్షసులను చంపడానికి అవసరమైతే సీతనైనా లక్ష్మణుని వదిలిపెడతానన్నాడు. మా కోసం ఆ మాట నిలుపుకొని, సరే వాళ్ళు వదిలిపెట్టకపోయినా మా కోసం రావణ్ణి చంపి నువ్వు వచ్చావు, మా మాట నిలబెట్టుకున్నావు, నీకు ఎంతో శుభములు అవుగాక అని అగస్త్య మహర్షి ఆ మునుల తరపున మాట్లాడుతున్నాడు. నీకు ఆశీర్వచనం చేస్తున్నానయ్యా అన్నాడు. అంటూ ఆయన ఎట్లా సంవరించాడు అన్నీ చెప్పాడు. చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు. అవన్నీ చెప్పుకుంటూ పోతే విస్తారమై, రావణ కుంభకుడిని చంపడం తేలికే కానీ మేఘనాథులు కూడా చంపించామంటే చాలా గొప్ప పని అన్నాడు. అనగానే రాముడికి ఆశ్చర్యమేంటి, ఇదేమిటి అటువంటి వాళ్ళు వదిలిపెట్టి ఇంద్రజిత్తును మేఘనాథుడిని చంపడం చాలా కష్టసాధ్యం అంటున్నాడు అనుకోని రాముడు అంటాడు, రావణాదీన్ అతిక్రమ్య కుంభకర్ణాది రాక్షసాన్ త్రిలోక జైనో హిత్వా కిం ప్రశంస రావణిం. రావణాదులు వదిలిపెట్టి కుంభకర్ణాలను వదిలిపెట్టి వీళ్ళు ముల్లోకాలు చేయించిన వాడు, అటువంటి వాడిని వదిలిపెట్టి ఒక మేఘనాథుని ప్రశంసిస్తున్నావు ఎందుకు అన్నాడు. అప్పుడు అగస్త్యుడు అంటాడు, రామా, రావణ కుంభకర్ణుడు ఇంద్రజిత్ యొక్క చరిత్ర చెప్తాను, అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్తూ అన్నాడు. ఏంటంటే బ్రహ్మమానస పుత్రుడైనటువంటి పులస్త్యుడు, బ్రహ్మమానస పుత్రుడు పులస్త్యుడు, ఆ పులస్త్యుని కుమారుడు విశ్రవసు, ఆ విశ్రవసుడు యొక్క కుమారుడే వైశ్రవణుడు అంటే కుబేరుడు. ఆ వైశ్రవణుడు ఆ విశ్రవసు దగ్గర ధనాధిపత్యం పొందాడు. తర్వాత లంకలో అతనికి చోటు కూడా ఏర్పడుతున్నాడు. ఎందుకంటే ఇదివరకు రాక్షసులు పరిపాలిస్తున్నాడు లంక. ఏది సుమారి వీళ్ళ చేత అవన్నీ విష్ణువు పారదోరాడు. వీళ్ళని లంక ఖాళీగా ఉంది. ఆ విశ్వవసు తన కుమారుడికి లంకనిచ్చాడు, ధనాధిపత్యం కూడా ఇచ్చాడు, తనకు అధిపతి. ఆ విధంగా ఇచ్చిన తర్వాత చాలా వైభవంగా ఉన్నాడయ్యా ఆ కుబేరుడు. అయితే వీడి యొక్క వైభవాన్ని చూసి మరి ఆ సుమాలి అనేవాడు ఏం చేశాడు, అబ్బా ఈ వైష్ణవుడు చాలా వైభవంగా ఉన్నాడు, ఇంత వైభవం ఎలా వచ్చింది, తండ్రి వల్లనే వచ్చింది కదా, కాబట్టి నాకు కూతురు ఉంది, ఈ కూతురుని విశ్వవసుకి పెళ్లి చేసినట్టయితే వీడికంటే గొప్పవాడిని మనం మనవడిగా పొందొచ్చు, వీడి యొక్క ఐశ్వర్యం కంటే గొప్ప వైభవం నా మనవడికి వస్తుంది అని ఆలోచన చేసి కుమారి తన కూతురైనటువంటి మరి ఆమెను కైకసిని పిలిచి, అమ్మా చూడు ఆ వైష్ణవుడు ఎంత గొప్పగా ఉన్నాడో, నువ్వు ఆయన తల్లి విశ్వవసుని నువ్వు ఎలా సరే అతని ముగ్గులో దింపి ఎట్లయినా సరే అతని చేత వివాహం చేసుకొని ఒక మంచి పుత్రుడిని కలమ్మా, ఇది నేను సలహా చెప్తున్నాను అని చెప్పాడు. కైకసి వెళ్ళింది.
ఒక స్త్రీ ఒక మునిని వెళ్ళి అడగలదా? మాట్లాడకుండా తల ఉంచుకొని, రాక్షస స్త్రీ సిగ్గుతో తల ఉంచుకొని బొట్టన నీళ్ళతో నేలను గీపుతున్నది. ఈమె హావభావాలు చూశాడు విశ్రవసుడు. ఏమ్మా, ఏమిటి నీ భావం ఏంటో నాకు తెలిసిందిలే. నేను ధ్యాన యోగంతో నా యొక్క ధ్యాన శక్తి కనుక్కున్నాను. నువ్వు పుత్రార్థమే వచ్చావు, కానీ నీ దురదృష్టమేమో కానీ ఇది అసుర సంధ్య వేళ, సంధ్యా సమయంలో వచ్చావు. ఈ వేళ తప్పు, కానీ ఈ మాటకు కాదనకుండా నీకు పుత్రుని ఇద్దరిని ఇస్తున్నాను. వాళ్ళు రాక్షసులై ఉంటారు, దుర్మార్గులై ఉంటారు. ఎందుకంటే అసుర సంధ్య వేళలో సంతానం కోరారు కాబట్టి. అంతేకాకుండా వీళ్ళకు అగ్నికి వాయుగోడని ఒక శూర్పణఖ, చేటల వంటి నఖములు గలని శూర్పణఖ, అటువంటి దాన్ని కూడా వస్తుందంటే పాపం బోర్లు వినిపించింది. మీ పోటీ మహాత్ములకు కూడా ఇటువంటి వాళ్ళు జన్మిస్తారా? మిమ్మల్ని కోరుకొచ్చాడే, మీ పోటీ మహాత్ములకు కూడా ఇటువంటి వాళ్ళు జన్మిస్తారా, పుడతారా అని అంటే, సర్లే నిన్ను ఓదార్చు, నీకు మంచి పుత్రుని ఇస్తున్నాను, రామభక్తి పరాయణుడు సత్ప్రవర్తనుడు అయినటువంటి కుమారుని ప్రసాదిస్తాను అని ఆమెను ఓదార్చి పంపించాడు. ఈ విధంగా కైకసి విశ్రవసు దగ్గర ఇటువంటి వరాలు పొందింది. అన్నపాన ప్రకారమే ఆమెకు మరి దశ తీర్థములతో 10 తలకాయలతో రావణుడు ఉద్భవించాడు. ఆ తర్వాత మహాపర్వతాకారం వంటి కుంభకర్ణుడు ఉద్భవించాడు. వికృతాకారి వంటి శూర్పణఖ ఉద్భవించింది. ఈ ముగ్గురు పుట్టినప్పుడు ప్రకృతి విలయతాండవం చేసింది. భూకంపం వచ్చింది, అగ్ని పర్వతాలు దద్దరిల్లినాయి, పట్టపగలే నక్కలు చూసినాయి, ఎన్ని దుశ్శకునాలు ఉన్నాయో అన్నీ జరిగినాయి. ఇక వర్ణించడం కష్టం. ఆ విధంగా ఇట్లా జరిగినాయి. ఆ తర్వాత సత్వసంపన్నుడైన విభీషణుడు జన్మించాడు. ఈ విధంగా ఇదంతా ఎవరు చెప్తున్నారంటే, అగస్త్యుడు శ్రీరాముడికి ఈ రావణ కుంభకర్ణుల జన్మ వృత్తాంతం చెప్తున్నాడు అని శివుడు పార్వతికి కథ తెలియజేస్తున్నాడు. అయితే రావణ కుంభకర్ణులు దుష్టాత్ములై ఎట్లా ఉన్నారంటే, దేహమున పుట్టిన రోగం కనుక ఈ దేహాన్ని మనం ఎట్లా బాధిస్తుందో లోకాన్ని అట్లా బాధిస్తున్నారు. ఆ విధంగా రావణుడు కుంభకర్ణుడు లోకాన్నే ఇస్తున్నారు. కాబట్టి రామా, నువ్వు నన్ను రావణ కుంభకర్ణ చేరి చెప్పబోతున్నావు, నువ్వు తెలియకనా? మాయా మాంసదారి సకల అగస్త్యుడు అంటున్నాడు, సకలాంతర్యామివి, ఏవో నన్ను ప్రేరేపిస్తూ నా నోటి నుంచి చెప్పించాలని చేస్తూ అడుగుతున్నావు, కానీ నీవు తెలవకనా అని అగస్త్యుడు ప్రార్థించాడు. నన్ను క్షమించు, నీకేదో చెప్తున్నానని ఉద్దేశంతో చెప్పడం లేదు, నువ్వు చెప్పవన్న ఆదేశంగా చెప్తున్నాను, నీకు తెలవక కాదు అని ఎంతో ఇక్కడ ప్రార్థన చాలా చాలా ఉంది. ఆఖరికి అప్పుడు రాముడు అన్నాడు, విని 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 అగస్త్యుడి మాటలు. ఈ విధంగా చూడండి, రాముడు వాల్మీకి రాముడు ఈ మాట వాడు ఇక్కడ అన్నాడు. ఏమని? రాముడు నవ్వుతూ అగస్త్యుడితో, మయాశ్రితం సకలమేతత్ అనన్యకత్వాన్ మత్కీర్తనం జగతి పాపహరం నిబోధ అన్నాడు. ఈ సకల జగత్తంతా కూడా మయాశ్రితం, నన్ను ఆశ్రయించి ఉన్నది, నన్ను కీర్తించడం సకల పాప విమోచన అవుతుంది అది రాముడు తెలుసుకోని కూడా అన్నాడు అగస్త్యుడితో. ఈ విధంగా అగస్త్యుడితో అని అన్న తర్వాత సరే రాముడి కోరిక ప్రకారం కథను ఇంకా కొనసాగిస్తున్నాడు. కుబేరుడు బ్రహ్మ యొక్క వరం వల్ల పుష్పక విమానాన్ని కూడా పొందాడు. తండ్రి వల్ల లంకారాజ్యాన్ని ధనాధిపత్యాన్ని పొందితే బ్రహ్మ వల్లనేమో మరి పుష్ప విమానం కూడా పొందాడు. ఆ పుష్ప విమానం మీద ఎల్లప్పుడూ వస్తూ హాయిగా తిరుగుతూ తన తండ్రి విశ్వవస్తు దగ్గరికి వచ్చేవాడు. వీడు వస్తూ పోతుంటే ఈ సుమారికి కడుపులో రగిలిపోయాయి. ఏది ఫస్ట్ ఈ కైకసి తండ్రికి, కైకసిని
మా కైకసిని కాదు, ఆ మనవడు పిలిచాడు. అలాగే కైకసిని కూడా పిలిచాడు. అమ్మా కైకసి చూసావా, వాడు ఎంత వైభవం ఉన్నాడు, నీ పుత్రులు కలిగారు కాబట్టి అటువంటి వైభవం రాలేదు. నీ పుత్రులను ప్రేరేపించు, పుత్రులను ప్రేరేపించి అంత వాళ్ళని చెయ్యి, నేను చెప్తే వినరు అంటే కైకసి ఏం చేసిందంటే రావణ, కుంభకర్ణ, విభీషణులను పిలిచి, నాయనలారా నా యొక్క సవతి కుమారుడు కుబేరుడు చాలా వైభోగంలో ఉన్నాడు, అంత వైభోగాన్ని మీరు పొందాలంటే మీరు వరాలు పొందాలి, మీరు ఎట్లా ప్రయత్నం చేస్తారో మీకు వదిలిపెడుతున్నాను, వెళ్ళి సాధించుకోరండి అని కైకసి మరి రావణ కుంభకర్ణాన్ని అడిగి వాళ్ళందరూ కూడా ముగ్గురు బయలుదేరి ఎక్కడికంటే ఆ తర్వాత అనేది ఒక క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి ఈ రావణాసురుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడట బ్రహ్మను కూర్చి. ఎందుకంటే తన తల్లి దుఃఖాన్ని పాపడం కోసం వాళ్ళు వెళ్ళి 10,000 సంవత్సరాలు, ఒక్కొక్క 1000 సంవత్సరాలు ఒక శిరస్సు చొప్పున 9,000 సంవత్సరాల చొప్పున 9 శిరస్సులు ఖండించుకున్నాడు. కానీ బ్రహ్మ ప్రత్యక్షం కాదు. చివరికి 10వ 1000 చేసిన తర్వాత మిగిలిన శిరస్సు కూడా ఖండించుకోబోతుంటే బ్రహ్మ ప్రత్యక్షమై, నాయన ఆగు, నువ్వు ఆ విధంగా చేయవాకు, నీ యొక్క తపస్సు మెచ్చుకున్నాను, నీ పట్టుదలకు మెచ్చుకున్నాను. మధ్యాహ్నం ఇదొక ఏ క్షేత్రం చెప్పానే, గోకర్ణం. ఏ క్షేత్రం అది? గోకర్ణం. ఇప్పుడు సగం గుర్తొచ్చింది. ఆ గోకర్ణ క్షేత్రం తపస్సు మెచ్చుకొని ఆ బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. అయి ఆయనకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ఆయన రావణాసురుడు, అయ్యా నేను అమరుండి కావాలి, నాకు సావు ఉండకూడదు అంటే, సావు ఉండకూడదని కోరకూడదు, నీకు ఎట్లా సావు ఉండకూడదు చెప్పు అన్నాడు. అంటే గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, దేవ రాక్షసుల వల్ల ఉండకూడదు అన్నాడు. అని మనుష్య జాతిని వదిలిపెట్టాడు, వానర జాతిని వదిలిపెట్టాడు. ఏమన్నాడు, మనుష్య జాతి నాకు గడ్డి పరకలతో సమానం, నాకు వాళ్ళ వల్ల ఏం భయం లేదు, కాబట్టి వాళ్ళ వల్ల నాకు సావు లేకుండా ఉండాలి అని కోరుకున్నాడు. ఒక విధంగా సావు లేకుండా వరం కోరుకోవడం కాదు, వాడు సావు కోసం వరం కోరుకున్నాడు. ఎవరితో సావు ఉండాలో కోరుకున్నాడు. అక్కడ అంతరార్థం. ఈ విధంగా రావణాసురుడు బ్రహ్మ దగ్గర వరాలు పొందాడు. పాపం బ్రహ్మ కూడా ఆ మిగిలిన శిరస్సులన్నింటినీ కూడా ఇచ్చేశాడు. ఆ తర్వాత రాముడి సంగతి అట్లా పెట్టండి. కుంభకర్ణుడి సంగతి, కుంభకర్ణుడు దాదాపు వీడు మరి 10,000 సంవత్సరాలు సంపాదించాడు. పాపం చేసి బ్రహ్మ వరం కోరుకోమన్నాడు. కోరుకోమంటే పాపం ఆ దేవతలు అసలుగా వీడు భీకరాకారుడు, పర్వతాకారుడు, వీడు లేచి అడుగేస్తేనే కొంతమంది వస్తారు, వీడు కనుక వరాలు కోరితే ఇంకా ఎక్కడి ప్రళయం ఉంటుందని చెప్పి ఆ వాణిదేవిని ప్రార్థిస్తే ఆ సరస్వతి దేవి వాడి నాలుక మీద ఆవహించి అడిగింది, అతని చేత పలికించింది. ఏమిటంటే, నేను 6 మాసములు నిద్రించవలను, ఒకనాడు భోజనం చేయుదురుగా కానది. స్వస్యామి దేవ షణ్మాసాన్ దినమేకంతు భోజనం అన్నట్టు తథాస్తు అన్నాడు. ఇంకేముంది, 6 నెలల నిద్ర, ఒక పూట పోయింది. ఆ తర్వాత చాలా విచారించాడు కుంభకర్ణుడు. ఎందుకు వచ్చేది, నా మనసులో కూడా ఆ భావన లేదే. ఏదైనా మనసులో భావన ఉంటేనే మాట వస్తుంది, మనసులో లేని భావన మాట వస్తుందా? కాదు. కాబట్టి ఆ ఎంతో దుఃఖించాడు. అయిపోయింది. తర్వాత విభీషణుడు ధర్మబద్ధంగా 5,000 సంవత్సరాలు చేశాడు. బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఇవన్నీ సంక్షిప్తం చెప్తున్నాను, ఎందుకంటే కథాభాగం చాలా ఉంది కాబట్టి. ఏం వరం కావాలో కోరుకో అంటే ఆ విభీషణుడు అన్నాడు, అయ్యా దేవా, చూడండి ఎంత ధర్మబద్ధం కోరికో, సర్వదా సర్వకాలములందు నా బుద్ధి ధర్మములందు ఉండుగాక. అది అందుకనే అన్నను కూడా వదిలిపెట్టాడు. ధర్మమునందు ఉండబట్టే అన్నను కూడా వదిలిపెట్టి వచ్చాడు రాముడి దగ్గరికి విభీషణుడు. నాకెప్పుడు కూడా ఆ ధర్మమునందు ఉండాలి అన్నాడు. నా బుద్ధి అధర్మమునందు
మరలకుండుగాక అన్నాడు. దేవమే సర్వదా బుద్ధి తిష్టదు శాశ్వతి అని అడిగాడు. బ్రహ్మ అలాగే ఆయన నిజంగా ఎంత ధర్మభద్రమై ఉన్నావయ్యా, నేను సంతోషించాను. నువ్వు అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఏంటంటే అమరత్వాన్ని ఇస్తున్నాను. రావణాసుడు అడిగితేనేమో అమరత్వాన్ని ఇవ్వలేదు. ఇక్కడ విభీషణుడు అడిగితే అడగకుండానే అమరత్వాన్ని ఇచ్చాడు బ్రహ్మదేవుడు, చిరంజీవిగా ఉండవని. సరే, ఈ విధంగా విభీషణుడు తపస్సు కూడా అయింది. ఈ విధంగా వరాలు పొంది రావణ కుంభకర్ణ విభీషణాదులు వచ్చి తల్లి దగ్గరికి వచ్చారు. అమ్మా సాధించాం, ఇటువంటి వరాలు పొందామంటే తల్లి సంతోషించింది. తాత సుమాలికి వచ్చాడు, సుమాలి కూడా మెచ్చుకున్నాడు. వాళ్లకు నిజంగా కుబేరుడిపై ద్వేషం ఊరిపోశాడు సుమాలి. నాయన వెంటనే కుబేరుని రాగిపారి లంకారాజ్య సింహాసం ఊడగొట్టు, వాడిని ఎళ్ళగొట్టు అంటే రాముడు మొట్టమొదట మంచిగా ఆలోచించాడు. అమ్మ అట్లా అంటావేంటి తాతయ్య, వాడెవడో కాదు నాకు అన్న యొక్క పీడించడం అవసరమా అన్నాడు రాముడు మొట్టమొదట. పిచ్చోడా, ఈ అన్న వరుసలు తమ్ముడి వరుసలు రాజ్యాధికారులకు పూర్వము రాక్షసులు దేవతలు ఉండవు. రాజ్యం కావాల్సిన వాడికి బంధుత్వాలు వదులుకోవాలి, ఇవన్నీ పక్కకు పెట్టు. ఎనకటి నుంచి దేవతలు రాక్షసులు మాత్రం అన్నదమ్ములు లాంటి వాళ్ళు కారా, వాళ్ళు కొట్లాడుకోలేదా అని ఎన్నో ఉదాహరణ చెప్పాడు సుమారి తాత. చెప్పి ప్రేరేపించాడు ఈ రావణాసురుణ్ణి. వెంటనే రావణాసురుడు లంకపైకి దండించాడు. వాడు వస్తున్నాడంటే అరే తమ్ముడు దండు వస్తున్నాడంటే అని వీడు భయపడిపోయాడు. ఇది వీడితో యుద్ధం చేయడానికి అసలే మూర్ఖుడు, ఈ సంగతి తండ్రికి చెబుతాం, తండ్రే కథలా తీస్తాడని చెప్పి పాపం కుబేరుడు లంకను వదిలిపెట్టి తండ్రి అయిన విశ్రవస్తు దగ్గరికి వచ్చాడు. వచ్చి తండ్రి, ఈ తమ్ముడు ఇలా చేస్తున్నాడు, ఏమిటి నీ ఆజ్ఞ ఏంటంటే, వాడు దుర్మార్గుడా, చెప్తే వీరడు, నువ్వు దచ్చినా నాకు కష్టమే, వాడు దచ్చినా కష్టమే, ఇదెందుకు దుష్టుడి దూరంగా ఉండమన్నారు. నేను ఉపాయం చెప్తాను, పోయి శంకరుని ప్రార్థించు, కైలాసగిరి శంకరుని ప్రార్థించి అతని వల్ల నువ్వు మంచి ఉత్తమమైన పదవిని పొందుతావని చెప్పి పాప కుబేరుణ్ణి పంపించాడు విశ్రవసు. కుబేరుడు కైలాసగిరిలో శంకరుని తపస్సు చేస్తే శంకరుడు మరి ప్రసన్నుడై అతనికి అలకాపురి నగరానికి ఆధిపత్యం ఇచ్చాడు. శంకరుడు ఎవరికి? కుబేరుడు. అదే ఆయన్నే వైష్ణవుడు అంటారు. విశ్రవసుకుడు వైష్ణవుడు లేకపోయారు. అంతేకాదు ఉత్తర దిక్కుకు దిక్పాలకుడిని చేశాడు. ఎవరు? శంకరుడు. ఉత్తర దిక్కు దిక్పాలకుడు కుబేరుడే కదా. ఆ విధంగా ఇతను రావణాసుని వల్ల అధోగతి పాలైన శంకరుడు ఎవరు మళ్ళీ ఉత్తమగతి పొందాడు. ఈ విధంగా అయిన తర్వాత రావణుడు ఇక వివాహాలు చేశాడండి. మొట్టమొదటి చెల్లెలు శూర్పణఖను విద్యుజ్జిహుడితో వివాహం చేశాడు. విద్యుజ్జిహుడు అనే రాక్షసుతో వివాహం చేశాడు. బలిచక్రవర్తి మన్మరాలైనటువంటి వృత్రజ్వాల అనే అమ్మాయిని కుంభకర్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. గంధరాజు శైలుషుని కూతురకు సరమను విభీషణుడికి ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి. విభీషణుడి భార్య సరమ, వృత్రజ్వాల కుంభకర్ణుడి భార్య. మరి ఆ విద్యుజ్జుడు మరి శూర్పణఖను విద్యుజ్జుడు చేశాడు. తనేమో మయుని కుమార్తె మండోదరిని వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా ఆ మండోదరి ద్వారా మేఘనాథుడిని కన్నాడు. మేఘనాథుడు అంటే పుట్టంగానే వాడు మేఘంలాగా నాదం చేశాడు, అందుకనే మేఘనాథుడు అని పేరు. ఈ విధంగా అందరికి పెళ్లి చేసిన రావణాసురుడు ఇక కుబేరుడి మీద దృష్టి పడ్డాడు. నేను ఎంత గొడగుంజినా కూడా వీడు మళ్ళీ ఇంకోటి తగ్గించుకున్నాడు. పుష్పక విమానం ఉంది, ఆ పుష్ప విమానం కూడా లాక్కుందామని జాగ్రత్త. అంతేకాకుండా రావణాసుడు వరగర్వంతో అనేక దుష్కార్యాలు చేస్తుంటే కుబేరులో ఊరుకోలే. ఇతని మీద యుద్ధం ప్రకటించాడు. రావణాసుని యొక్క గద అతికి పాపం సొమ్మసిల్లిపోయాడు కుబేరుడు. ఆ కుబేరుడు యొక్క పుష్పక విమానాన్ని కూడా లాక్కున్నాడు ఈ రావణాసురుడు. ఈ విధంగా జరిగింది. కుంభకర్ణుడికి నిద్ర వస్తుంది, 6 నెలల నిద్ర. వీడి కోసం ప్రత్యేకమైన పెద్ద
పొడగాటి మహల్ కట్టించాడు. నాయన నిద్రపో అన్నాడు. కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు. వీడు మాత్రం దుష్కార్యాలు చేస్తున్నాడు. పాపం వాడు తామసుడు. మనలో ముగ్గురున్నారు. రావణాసురుడు ఉన్నారు, విభీషణుడు ఉన్నారు, కుంభకర్ణుడు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కుంభకర్ణుడేమో తమో గుణం, మనలో తమో గుణం పెట్టి కుంభకర్ణుడు. రావణాసురుడేమో రజోగుణం, అది కావాలి ఇది కావాలి, అన్ని నాకే కావాలి, ఎవరికొద్దు నాకే నాకే నాకే. బగ్గలున్నాడు, ఎంత ఆరాటం వదుకోవడం పుట్టుకుంది అసలు మధ్య. ఈ బగ్గలున్నాడు ఆరాటం తప్ప ఆ తర్వాత వాడు ఎన్ని ఎడిపోతాయో వాడు ఎడిపోతాడు. 7 కొండలు కూడా నాయే అంటాడు. వాడు ఏమంటాడు కాబట్టి అట్లాంటి ఆశాపరులు వాళ్ళు రావణాసురులు అనుకుంటా, భూపతాసురులు. ఇక విభీషణుడు సత్వగుణం, మనలో సత్వగుణం. సామాన్యంగా మనకు కూడా 3 గుణాలు ఉంటాయి. అన్ని ఎంత దుర్మార్గులైన 3 గుణాలు ఉంటాయి. కానీ ఒక్కళ్ళు ఒకటి ఎక్కువ స్థాయి ఉంటే వాడు దుర్మార్గుడు, ఒకటి సన్మార్గుడు. సామాన్యంగా ఉదయం కూడా మనకు సత్వగుణం ఉంటుంది. అందుకని దైవ ప్రార్థన చేస్తాం. మధ్యాహ్నం వ్యవహారాలు చేస్తున్నాం, అధ్యాయాలు దావాలు కోర్టులు కానీ ఉంటాయి. అయ్యేమో రజోగుణం. రాత్రి హాయిగా పోతాం తమ్మవారు. ఈ విధంగా ఏది సత్వ రజతమ గుణాల ప్రతీక రావణ, కుంభకర్ణుడు మరియు విభీషణుడు. సరే, ఇది అట్లా ఉండనియండి. రావణాసురుడు యముణ్ణి జయించాడు, వరుణ్ణి జయించాడు, స్వర్గానికి వెళ్ళాడు. ఇంద్రుడిపై కూడా దండించాడు. ఇంద్రుడు దేవతల యొక్క సహాయంతో మరి వజ్రాయుధం ప్రయోగించి అట్టయితే రావణాసురుడిని ఓడించాడు. రావణాసురుడిని బంధించాడు ఇంద్రుడు స్వర్గం. ఇది విశేషం. తండ్రి పోయి ఇంద్రుడి చేతిలో ఓడిపోయి స్వర్గంలో చిక్కుబడితే ఈ మేఘనాథుడు పోయి ఇంద్రుడి మీద యుద్ధం చేశాడు. వాడి మాయా యుద్ధం చేసే అలవాటు చేసి ఇంద్రుడు జయించాట. జయించి తన తండ్రి ఎట్లా బంధించాడో ఇంద్రుడిని అట్టే బంధించి తన లంకకు పట్టుకొచ్చాడు. తన తండ్రిని విడిపించాడు. ఆ విధంగా మేఘనాథుడే అప్పటి నుంచి ఇంద్రజిత్తు అయ్యాడు అని అగస్త్యుడు రాముల వారికి చెప్తున్నాడు. అయితే అప్పుడు ఇంద్రుడు లంకలో చిక్కుబడ్డాడు కదా, మరి ఎవరు విడిపించాలి? సాక్షాత్తు బ్రహ్మదేవుడే లంకకు వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళి ఆ మేఘనాథుడు ఇంకా వరాలు ఇవ్వాల్సి వచ్చింది. నాయన వదిలిపెట్టరా, నీకు ఆ వరం ఇస్తా ఈ వరం ఇస్తా అన్నాడు. ఇచ్చి తర్వాత ఇంద్రుని వదిలిపెట్టడం జరిగింది. ఈ విధంగా మేఘనాథుడు అనేక వరాలు పొంది, బ్రహ్మచేత కూడా వరాలు పొంది రావణ కుంభకర్ణుల కంటే చాలా పెద్ద గొప్పవంతుడు, సాహసవంతుడయ్యాడయ్యా. అది కష్టం. అందుకనే చెప్పాను, ఇంద్రజిత్తుని గెలవడం అనేది చాలా కష్టమయ్యా. నువ్వు ఆ లక్ష్మణ స్వామి ఉండబట్టి నన్ను చెప్పారు. ఇంద్రజిత్తుని చంపాలి, వాటిని చంపాలంటే 14 ఏళ్ళు 12 ఏళ్ళు ఈ నిద్రాహారాలు లేనివాడు కావాలి, అంత నిష్ఠాపరుడు కావాలి అని అన్నారు. ఆ లక్ష్మణుడు తప్ప ఇంకెవరున్నారు? జానపద వాంగ్మయంలో లక్ష్మణ దేవర నవ్వు అని ఉంటుంది. అది చెప్తే ఇప్పుడు ఒక అర్ధగంట పడుతుంది, చెప్పకూడదు. మరి ఎందుకంటే నిజంగా వాడి నిజంగా వాల్మీకి రామాయణం ఏ రామాయణం లేదు. లక్ష్మణుడు సభలో నవ్వుతాడు, అందరూ కాకాలుంచుకుంటారు. ఇతను నన్ను చూసిన వేళ నన్ను చూశాడు, అక్కడ రాముడు కూడా నన్ను చూసిన వేళ చూశాడు. రాముడు కోపం వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళని సిగ్గుపడుతుంటే రాముడు అన్నాడు, లక్ష్మణ నువ్వు ఎందుకు నవ్వావు? నన్ను చూసి నవ్వావా? సీతను ఇన్నాళ్ళు బట్టి రావణాసుడు లంకలో సీతను గురించి పట్టాభిషేకం చేసుకుంటున్నాడు, నవ్వావా అంటే అప్పుడు లక్ష్మణుడు దండం పెట్టి, అయ్యా నాకెందుకు నవ్వు వచ్చిందంటే ఇన్నాళ్ళ బట్టి నేను మీరు అరణ్యవాసం చేసేప్పుడు నీ కాపలా కాస్తుంటే ఒక స్త్రీ ఒక ఏడున ఏడుస్తూ కూర్చున్నది వెన్నెట్లో పోయి అడిగాను, ఎవరమ్మా నువ్వు అంటే నేను నిద్రాదేవతను. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నువ్వు నీ వల్లనే ఏడుస్తున్నాను. నేను ఈ లోకంలో అన్నింటినీ కూడా వశం చేసుకున్నాను, కానీ నిన్ను వశం చేసుకోలేకపోయాను. అందుకనే నా ఏడుకున్నాడు. అయ్యో తల్లి క్షమించు, నా యొక్క అన్న వదిన యొక్క డ్యూటీలో ఉన్నాను, ఈ డ్యూటీ అయిపోయిన నాకు పట్టు. ఆ నిద్రాదేవత పాడుగా నీ పట్టాభిషేకం జరుగుతుంటే వచ్చి
నెత్తి మీద ఊగుతున్నది. అప్పుడే నిద్ర ఊగుతున్నది. ఉపన్యాసం చెప్తుంటే ఊగినట్టు బయట నిద్రపట్టడానికి ఇక్కడ కూర్చుని హాయిగా నిద్రపోతాను. అట్లా ఆ నిద్ర అనేది దేవత నా నెత్తి మీద కూర్చున్నది. ఏం చెప్పాలి నిద్రాదేవి, ఎందుకు నువ్వు అంత తొందరపడుతున్నావు అని నవ్వు వచ్చి నవ్వే అన్నాడు. ఇప్పుడు శ్రీరామవారికి ఎట్లుండాలి, అబ్బా నా కోసం 14 ఏళ్ళు నిద్ర అంటున్నావా నాయన లక్ష్మణ, నీ మీరు కట్టెచ్చానని రావాలిగా చేసుకుంటారు. ఇది జానపద రామాయణం లక్ష్మణ దేవతలు అంటే ఊర్మిళా దేవత. సరే, ఇక్కడ అటువంటి లక్ష్మణుడి చేత ఇంద్రజిత్తు జయించేట్టు చేశావు నాయన రామ అని అగస్త్యుడు అన్నాడు. ఈ విధంగా జరిగింది. తర్వాత అది వదిలిపెట్టండి. రావణాసుడు ఇంకా బయలుదేరాడు. నారదు కలిశాడు. నారద, నాకు బాగా ఒక విధంగా కండకాలం అనుకోండి, గెలవాలని ఉన్నది, ఎవడు దొరకటం లేదు, ఎవడి మీద పోవాలి, ఎటు పోవాలి, ఎవడిని అనాలి, చెప్పవయ్యా నాకు ఆశకు చెప్పవలసిన అడిగాడు. అప్పుడు మరి ఆయన అసలు శంకరుడే ఉన్నాడు, ఆ కైలాసగిరి ఏమైనా ఉందంటున్నావు, ఆ శంకరుని వధం చేసుకో అంటే పోయి కైలాసగిరిని ఎత్తడానికి మొదలుపోయాడు. కైలాసగిరి తలసిన మాటల నందీశుడు వచ్చి, ఏమయ్యా రావణ, ఈ కైలాసం దొరుకుతున్నావు, ఇది తప్పు అని వారిస్తే పరిహాసం చేశాడు. నీ కోటి మొహం, నువ్వు ఒక మొహం అని ఏదో తెచ్చాడు. అప్పుడు నందీశుడు ఏమన్నాడంటే, ఈ కోతుల చేతనే మానవుల చేతనే నువ్వు మానవుల చేతనే మరి నువ్వు చంపబడతావని శపించాడు నందీశ్వరుడు. ఏమని, తత్ర నందీశ్వరేణైవం శబ్దోయం రాక్షసేశ్వర వానరై మానుషైసేవ నాశం గచ్చేతి గోపిన. ఈ విధంగా నువ్వు వానరుల చేతనే, నువ్వు నరుల చేతనే నాశనం అవుతావని చెప్పి నందీశ్వరుడు చెప్పించాడు. కర్ణుని సావుకు 6 కారణాలు ఎట్లనో రావణుడి యొక్క సావుకు 4 కారణాలు. ఒకటి నందీశ్వరుడి శాపం, రెండోది వేదవతి శాపం. వేదవతి పాపం యోగ విద్యలో యోగం చేసుకొని ధ్యానంలో ఉంటే దాన్ని బలాత్కరించకపోతే ఆమె చెప్పించి నీ స్త్రీ చేత మానవ ఉందని ఆమె సీత ఏం చెప్పించింది పెద్దలు చెప్తుంటారు. ఇంకా మూడోది ఏంటంటే, ఈ నారదుని చేత ప్రబోధింపబడి అనరణ్యుడు ఇక్ష్వాకు నిన్న సార్ చెప్పారు అనరణ్యుడి శాపం ఉందని. ఆ ఇక్ష్వాకు వచ్చిన వాడు రాముడి కంటే చాలా పూర్వీకుడు, ఆయన పెద్ద మహారాజు. అతని మీద యుద్ధానికి వెళ్ళాడు రావణాసుడు. యుద్ధంలో చంపాడు. ఆ ప్రాణం పోతున్న సమయంలో అనరణ్యుడు శపించాడు, మా ఇక్ష్వాకు వంశంలో నుండి రాజే నిన్ను హతమారుస్తాడు అని చెప్పించాడు. ఇది 3వ శాపం. తర్వాత 4వ శాపం నలకూబరుని శాపం. రంభ నలకూబరులు ఇద్దరు కూడా భార్యాభర్తలు. రంభను బలాత్కరించబోతే నలకూబరుడు చెప్పించాడు, స్త్రీను నువ్వు బలాత్కరించబోతే నీ తలకాయ అక్కడ ఇస్తుందన్నాడు. ఈ విధంగా ఇన్ని శాపాల కారణంగా రావణాసుడు మరి ఆ సీతమ్మ వారికి అట్లా లంకలో ఉండగలిగాడు. కొన్ని ఈ విధంగా ఆ కారణాలే సాగు కారణమైందనుకోండి. సరే, రావణాసురుడు ఇక తన్ను కార్తవీరుని జయించాలని వెళ్ళాడు. కార్తవీరుని జయించాలని వెళితే ఆయన నర్మదా నది స్నానం చేస్తున్నాడు. ఆయన 1000 చేతులతో నర్మదా నది అడ్డుకట్ట వేశాడు, ఆనకట్ట వేసినట్టుగా. అక్కడ పోయి చూసేవాడు ఈయనక్కడ అతనితో యుద్ధం చేశాడు. కార్తవీర్యుడు ఆ రావణాసురుని బంధించాడు. అప్పుడు ఎవరు వచ్చి విడిపించారంటే పులస్త్యుడు, ఎవరు తాతగారు వచ్చి కార్తవీరుని బతిమలాడి ఆ రావణాసురుని విడిపించాడు. ఈ విధంగా ఒకసారి ఏమో కొడుకు విడిపించాడు స్వర్గంలో, ఈసారేమో తాత విడిపించాడు. ఈ విధంగా రావణాసుడు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంటే వాలి దగ్గరికి వచ్చాడు. వాలి మహాబలవంతుడని చెప్పి ఎక్కడున్నాడా అని తిరుగుతూ కిష్కిందకు వచ్చాడు. ఆయా పొద్దున్నే ఆయన 4 సముద్రాల్లో సంధ్యావనం ఆచరిస్తుంటాడు, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఘట్టాన్ని ఆయన నెరవేరుస్తుంటాడు అని చెప్తే ఆయన కోసం సముద్రం దగ్గరికి వెళితే ఆ వాలి ఆ సముద్ర జలాన్ని ఆచమనం చేసి సంధ్యావనం చేస్తుంటే వెనక నుంచి గట్టిగా ఒక పట్టు పట్టాడు. అంతే తన దంకల్లో ఇరికిస్తున్నాడు వాలి. తాను ఎక్కడ పోతే అక్కడ ఆ సముద్రంలో ముంచుతున్నాడు, తేలుతున్నాడు. భ్రామయిత్వాదు చతుర సముద్రాన్ని,
భ్రామయిత్వాత్ చతుర సముద్రాన్ రావణం హరి విసర్జయామాస తతస్థేన సఖ్యం చకారత. 4 సంవత్సరాలు ముంచి వేసి వాడు సొమ్మసిల్లి పడిపోతే వదిలిపెట్టాట. వాడు లేచి సొమ్మసిల్లిపై లేచి అప్పటి నుంచి వారితో సహవాసం చేశాడు. ఈ విధంగా రావణాసుడి చరిత్ర గురించి అగస్త్యుడు రాముని యొక్క కోరిక ప్రకారం అడిగిన ప్రకారం చెప్పాడు. రావణుడు ఇంద్రజిత్ సహాయంతో లోకాలని వశం చేసుకుని నీ చేత హతుడయ్యాడయ్యా. మహాత్ముడి యొక్క లక్ష్మణుడి చేత ఇంద్రజిత్ హతుడయ్యాడు. మిగిలిన వారు కూడా హతుడయ్యారయ్యా. నీ అవతార కార్యసిద్ధి సిద్ధించింది. నువ్వు ఎందుకైతే ఈ అవతారం ఎత్తావో అవతార కార్యసిద్ధి సిద్ధించింది ఇక అని అన్నాడు అని ఆయనకు అవతార రహస్యం చెప్పాడు. అప్పుడు అగస్త్యుడు రాముణ్ణి స్తుతిస్తున్నాడు. నువ్వు మామూలు మానవ మాత్రుడు కావు, విశ్వరూప నారాయణుడు అంటూ స్తుతించాడండి. ఇక్కడ దాదాపు 15 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలు చదువుతుంటే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం నా జ్ఞాపకం. విశ్వరూప సందర్శన యోగంలో ఏమి ఉన్నాయో భావం అదే ఉన్నది. అంతేకాకుండా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదని పురుషసూక్తం ఉంది కదా, ఆ పురుషసూక్తంలోని భావాలన్నీ కూడా ఈ శ్లోకాల్లో మనకు కనపడుతుంటాయి. ఏమిటంటే జగత్తుకు ఆదికర్తవు నారాయణవు, నాభి కమలమందు మా నుండి బ్రహ్మ ఉద్భవించాడు, బావుల నుండి లోకపాలకుల సమూహం ఉద్భవించింది, చక్షుల నుండి సూర్యచంద్రులు ఉద్భవించారు. ఎన్ని శ్లోకాలు కాకుండా భావం చెప్తున్నాను. చెవుల నుండి దిశలు, నాసిక నుండి ప్రాణము, కేశముల నుండి మేఘాలు, రోమముల నుండి ఔషధులు ఇట్లా వెలువడ్డాయి అంటూ బాహుభ్యాం లోకపాలవుగా చక్షుభ్యాం చంద్రభాస్కరవు దిశిష్ట విదిశిష్టేవ. దిశలంటే 4 దిక్కలు, విదిశలంటే మూలలు. ఇవన్నీ కూడా కర్ణాభ్యాం తే సముద్రిత త్వయా సృష్టమిదం సర్వం. ఇదంతా కూడా నీ చేత సృష్టింపబడింది. విశ్వం స్థావర జంగమం. ఈ స్థావర జంగమాలని కూడా నీ చేత మరి సృష్టించబడ్డది. త్వాం ఆశ్రిత్యేవ జీవంతి సర్వే స్థావర జంగమాహ. ఈ స్థావర జంగమాలని కూడా నిన్ను ఆశ్రయించి జీవిస్తున్నాయి అని అగస్త్యుడు. నేను చాలా వరకు కుదించి 2-3 శ్లోకాలు మాత్రమే చెప్పాను. చాలా స్థుతి ఉంది ఇందులో, పరమాత్మ ఉంటాను చెప్పబడి అని చివరికి ఒకే ఒక మాట. ఈ ఒక్క మాట కాదు, రాఘవా పాలయందు అంతటా వ్యాపించి ఉండు నేతివలే సమస్త జగత్తు నీ చేత వ్యాపించి ఉన్నది. తదుశ్చక్తమఖిలం స్వస్థం వ్యవహారేతు రాఘవ క్షీరమధ్య గతం సర్భిర్యథా వ్యాప్యాఖిలం భయ అని అన్నాడు. మన పాలల్లో నెయ్యి కనపడుతుందా? నెయ్యి కనపడదు కదా. దాన్ని తోడు పెట్టాలి, కాబట్టి తోడు పెట్టాలి, కొంచెం అయిన తర్వాత తిరగాలి, మరి వెన్న వస్తే కర్ర పెట్టాలి, ఆ తర్వాత నెయ్యి ఉంటుంది. కాబట్టి నెయ్యిలాగా లభించిందా అంటాడు. ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత అగస్త్యుడిని అడిగాడు. ఏంటంటే మరి వాలి సుగ్రీవుని చరిత్ర చెప్పన్నాడు. వాలి ఇంద్రుని అంశం అంటారు, సుగ్రీవుడు సూర్యుని అంశం అంటారు. వీళ్ళ జన్మ వృత్తాన్ని చెప్పని రాముడు కోరాడు. అప్పుడు అగస్త్యుడు అంటున్నాడు, బ్రహ్మ జాలముద్రలో ఉండి ఆనంద ఆశువులు కన్నీళ్లు కారుతుంటే అందులోంచి ఒక వానరుడు పుట్టాట. బ్రహ్మ యొక్క ఆనంద అశ్వుల నుండి ఒక వానరుడు పుట్టాడు. వాడి పేరు వృక్షరాజు. అతడు ఒక వనంలోకి వెళ్ళాడు. దివ్య జలవది. అక్కడికి వెళ్ళి తొంగి చూశాడు. సేమ్ ప్రతిబింబం కనపడది. అది మరొక వానరం అనుకున్నాడు. దాని సంభవమై దూకాడు. దూకేసి అక్కడ వానరం లేదు, తన ప్రతిబింబమే. లేచాడు. లేచేవరకే స్త్రీగా మారిపోయాడు. ఎవరు? వృక్షరాజు అనే వానరుడు మరి స్త్రీగా మారిపోయాడు. ఆ స్త్రీ అయిన ఆమె పేరు మనోరమ. పురుషుడుగా ఉన్న వానరంగా ఉన్నప్పుడు వృక్షరాజు,
స్త్రీగా మారినప్పుడు మనోరమగా మారిపోయాడు. ఈ మనోరమను ఇంద్రుడు చూసి వరించాడు. ఆమె ఆ వాలి అనేవాడికి జన్మనిచ్చాడు. ఇంద్రుడు వరం ఇచ్చాడు. ఆ వాలి జన్మించిన తర్వాత ఇంద్రుడు అతనికి బహుమతిగా కాంచనమాల ఒక బహుమతి ఇచ్చాడు. కాంచనమాల అంటే అది మెళ్ళో వేసుకుంటే అది చాలా శక్తివంతమైంది. ఏంటంటే ఎదుటివాడి శక్తిని కూడా వీడికే ఇచ్చేసింది, అది ఇచ్చాడు. ఇక తర్వాత సూర్యుడు ఆమెను మోహించి సుగ్రీవుడికి జన్మనిచ్చాడు. సుగ్రీవుడికేమో ఆ సూర్యుడు ఏమిచ్చాడంటే తన శిష్యుడు హనుమంతుడిని సహాయకుడిగా ఇచ్చాడు. ఈ విధంగా ఇంద్రుడేమో వాలికి కాంచనమాల, సూర్యుడేమో సుగ్రీవులకు హనుమంతుడిని సహాయకుడు ఇచ్చాడు. హనుమంతుడికి ఏం కావాల్సి ఉంది. ఈ విధంగా సూర్యుని ఈ వరప్రభావం వల్ల జన్మించారు. ఆ తర్వాత ఆ ఇద్దరు కుమారులు పట్టుకొని ఆ వనంలో పడుకున్నాడు. ఎవరు? ఈ మనోరమ. తెల్లవారినప్పటికీ మళ్ళీ వృక్షరాజుగా మారిపోయాడు. స్త్రీ అల్లా వృక్షరాజుగా అంతవరకే ఆ మహత్తు పనిచేసిన దిగుడు బావి నీళ్లు. ఆ వృక్షరాజు ఏం చేశాడు? తన కుమారుని తీసుకొని కిష్కిందకు వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, నాయన నీకు కిష్కింద రాజ్యం ఇస్తున్నాను, అక్కడ నువ్వు పరిపాలించు, నీ కొడుకులు దగ్గర పెట్టుకో. శివన్నారాయణుడు ధర్మరక్షణార్థం రాముడై జన్మించి కిష్కిందకు వస్తాడు, వాళ్ళకు సహాయపడండి అని చెప్పి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు ఆ వృక్షరాజు. ఆ విధంగా వృక్షరాజు ఈ విధంగా కిష్కిందకు వచ్చాడు. అది వారి సుగ్రీవుల యొక్క జనన వృత్తాంతము అని చెప్పాడు. తర్వాత ఇంకా అగస్త్యుడు చెప్తున్నాడు, రామా అసలు రావణుడు దుర్మార్గుడు కాడు, వాడి మనోవేదన చెప్పడానికి వీల్లేదు. వాడు అందరి పట్ల దుర్మార్గంగా ఉన్నాడు, కానీ సీత పట్ల అసభ్యంగా చూసే దృష్టి లేదు. వాడు ఎందుకంటే సనత్కుమారుడు బ్రహ్మమానసపుత్రుడైన సనత్కుమారుడు దగ్గరికి ఈ రావణాసుడు వెళ్ళాట. మహాముని, నువ్వు అన్నీ తెలిసేవాడవు, పరమాత్మ తెలిసిన ఒక తత్వం తెలిసేవాడవు, అసలు దేవతల్లో బలవంతుడు ఎవడు? దేవతలు కూడా ఎవరిని ఆరాధిస్తారు, యోగులు ఎవరిని ధ్యానిస్తారు, యజ్ఞయాగాది క్రతువులందరూ ఎవరి గురించి చేస్తారు, ఎవడు ఈ చరాచర ప్రకృతికి సృష్టికర్త ఎవరు అంటూ ఎన్నో అడిగాడు. అడిగితే మరి ఆయన అన్నాడు, ఆ మానస సనత్కుమారుడు అన్నాడు, ముని అయ్యా దేవతలు కూడా ఆరాధించేవాడు శ్రీమన్నారాయణుడు. ఆయన ఎటువంటి వాడంటే ఇక్కడ మళ్ళీ ఒక 15 శ్లోకాలు చెప్పారు. అటువంటి వాడు ఏది అచరుడు, ఇంకేదో అవ్యయుడు అని ఎన్నో చెప్పాడు. పరమతత్వం అంతగా వ్యాపించిన వాడు అని చెప్పి ఒక మాట చెప్పాడు. ఏమిటంటే ఆయన ఎటువంటి వాడంటే అతని చేతిలో వరింపబడిన వాళ్ళు సాక్షాత్తు మోక్షానికి వెళ్తారు అన్నాడు. అతని చేత రక్షింపబడ్డవాడే కాకుండా అతని చేత వరింపబడ్డవాడు కూడా వెళ్ళిపోతారన్నాడు. అనగానే అదేంటి అయితే మా దేవదానులందరూ కూడా కొంతమంది అయితే చంపడ్డారు కదా, వాళ్ళందరూ మోక్షానికి పోయారంటే పోయారయ్యా. అట్లనా? అయితే అన్నాడు, సరే అట్లయితే నేను అతని చేత చంపబడతాను, అతని చేతిలో చస్తాను. అంతేకాకుండా తర్వాత కాబట్టి అతనితో చావాలంటే విష్ణువుతో యుద్ధం చేయాలి, విష్ణువుతో యుద్ధం చేయాలంటే విష్ణువుకు కోపం తెప్పించాలి. కాబట్టి నేను ఇప్పుడే బయలుదేరతాను వైకుంఠానికి అన్నాడు. పిచ్చివాడ ఇప్పుడు కాదు, దానికి కొంత కాల పరిమితి ఉంది. ఆ సాక్షాత్ నారాయణుడు నరరూపధారి అయి దశరథుని కొడుకై అయోధ్యలో జన్మిస్తాడు, సీతను వివాహం ఆడతాడు, కొన్ని కారణాంతరం వల్ల అరణ్యానికి వస్తాడు, నీ ప్రాంతానికి వస్తాడు. అప్పుడు నీ యొక్క ప్రయత్నం చేసినట్టయితే అప్పుడు నీ యొక్క కార్యం నెరవేరుతుందన్నాడు. అని కొంతకాలం ఆగమన్నాడు. ఈ విధంగా ఇదే అంటే ఒక మాట కూడా ఉంది, శుద్ధ్వా మునిముఖ సర్వం రావణో కృష్ణమానస యోచ్చేహం హరినా సార్థమిది చింతాపరో అవ్వచ్చు. నేను హరిచేతని చంపడాలి, అతనితో యుద్ధాలు చేయాలని ధ్యానమగ్నుడయ్యాడు రావణాసురుడు. ఈ విధంగా రామావతారం కోసం ఎదురు చూస్తున్నాడు రావణాసురుడు. అయితే
కాబట్టి రామా, ఆ అసురాధ్యక్షుడు నీ చేత చంపబడాలని సీతను అపహరించే వాడే గాని దురుద్దేశంతో కాదు రామా. ఆమెను లంకలో ఉన్నప్పుడు తల్లి వరే చూసుకున్నాడు అని. తదిమ మాటలు ఎందుకు అన్నాడని నాకు చెప్పారు సారు. ఎన్నెన్నో మాటలు అన్నాడు. ఎందుకు మాటలు ఉన్నాయంటే తొందరగా కోపం రావాలని. ఎవరికి? సీతమ్మ వారికి రావాలి, ఆయన గారికి రావాలని ఈ మాటలు అందించాడు ఎక్కువ. ఈ మాటలే పై మాటలే, అవన్నీ తన సావుకు ప్రేరేపించుకునే ఒక ఆయుధాలుగా చేసుకున్నాడు. అంతేగాని ఆమెను అనాలుగా తల్లి వరకు చూసుకున్నాడు అని అగస్త్యుడు రాముడితో చెప్పటం జరిగింది. ఆ తర్వాత రామా, నేను వచ్చిన పని అయిపోయింది, నువ్వు అడిగినని చెప్పాను, నాకు సెలవు ఇవ్వాల్సిందని. అగస్త్యుడు ఇప్పటిదాకా ఇదే ఘట్టంలో ఉన్నాం. అగస్త్యుడు మహామునులతో శ్రీరాముడితో సంభాషణ ఇంతవరకు ఒక ఘట్టం అయింది. ఆ తర్వాత అగస్త్యుడు వెళ్ళిపోయాడు మునులతో సహా. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఈ కథ ఎవరు చెప్తున్నారు? ఇక్కడ అగస్త్యుడు చెప్పడం లేదు, శంకరుడు పార్వతితో. ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రతి ఘట్టం వెనక ఫలశ్రుతుంది. ఆ ఫలశ్రుతి చెప్పుకుంటూ పోతే ఈ గంట సేపు చెప్పవచ్చు ఫలశ్రుతి పెద్దానికి. కాబట్టి ఫలశ్రుతి వదిలిపెట్టి నేను చెప్తున్నాను. రాముడు సామాన్య గృహస్థు వలె ఉన్నాడట. భార్యతో ఆనందంగా ఉన్నాడు, మరి తమ్ములతో ఆనందంగా ఉన్నాడు, ప్రజలు ధర్మ పరిపాలన చేస్తున్నాడు, చక్కగా రాజ్యం నడుస్తున్నది, సుభిక్షంగా ఉంది, పంటలు పండుతున్నాయి, అందరూ కూడా తమ తమ స్వధర్మాన్ని పాటిస్తున్నారు, గృహస్థ వర్ణాశ్రమ ధర్మాలు మరి అన్ని కూడా పాటిస్తున్నారు. ఈ విధంగా జరుగుతున్నది. కుబేరుడి యొక్క పుష్ప విమానాన్ని రాముడు పంపించాడు. నాకు పని అయిపోయింది, పుష్ప విమానం వెళ్ళిపో, నువ్వు కుబేరుడి దగ్గర వెళ్ళిపో అని పంపించాడు. కానీ కుబేరుడు ఏం చేశాడు? మళ్ళీ వెంటనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. పుష్ప విమానం వచ్చింది రాముడి దగ్గరికి. రామా, నువ్వు పంపిస్తే కుబేరుడు వద్దన్నాడు, నన్ను రావణాసుడు జయించాడు, రావణాసుడు నువ్వు జయించావు, కాబట్టి నీ సొమ్మే, నీ సొత్తే, కాబట్టి నీ దగ్గరే ఉండవన్నాడు. అప్పుడు సరే మంచిది, నా దగ్గరే ఉండు, కానీ నాకు అవసరమైన వద్దు, కానీ అప్పటిదాకా అదృష్టంగా నీ స్తోత్రాలు తిరుగు అని చెప్పి పుష్ప విమానానికి అనుజ్ఞ ఇచ్చాడు రాముడు. అవసరమైనప్పుడల్లా ఆయన సీతతో కూడా విహరిస్తున్నాడు పుష్ప విమానం మీద. ఆ విధంగా రాజర్షి వలె ఉన్నాడు. దాదాపు 10,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ విధంగా నిస్వార్థపరుడై, ఏకపత్ని వ్రతుడై, గృహస్థాశ్రమ ధర్మాల్ని నియమాన్ని పాటిస్తున్నాడు. ఈ విధంగా ఉండగా ఒకనాడు ఈ ఘట్టం జరగదు, చాలా కొత్తగా ఉంటుంది. సీతా సాధ్వి రాముడితో ఏకాంతంగా ఇద్దరు కూర్చున్నారు. కూర్చొని, నాదా, నీకొక విషయం చెప్పాలి, నిన్ననే ఒక సంఘటన జరిగింది. దేవతలు నన్ను ఏకాంతంగా కలుసుకున్నారు. అమ్మా సీతమ్మ, నువ్వు సాక్షాత్ లక్ష్మీదేవి, వైకుంఠాన్ని వదిలిపెట్టి వచ్చారు, నువ్వు లేకపోతే నారాయణుడు, నీ వెంబడి నారాయణుడు వచ్చాడు, ఇంకెన్నాళ్ళు ఉంటారు ఇక్కడ, మీరు వచ్చిన పని అయిపోయింది, నువ్వు రావణాసుర సంహారం కోసం వచ్చావు, జరిపించావు, నువ్వు లేకుండా మేము అనాథమైపోయాము, మమ్మల్ని సనాథులు చేయవలసిందని చెప్పి కోరారయ్యా దేవతలందరూ కూడా. నువ్వు చిచ్చక్తివి, నీతో పాటే రాముడు భూతలంలో ఉన్నాడు, ఎప్పుడూ నీతోనే ఉంటాడు, కాబట్టి నువ్వు ముందు వచ్చినట్టయితే నిన్ను వెతుకుంటూ ఆయన వస్తాడమ్మా, కాబట్టి నువ్వు రావాల్సింది అని కోరారు అని సీత ఎవరితోనని? రాముడితో. ఇది వాల్మీకి రామాయణంలో లేదు. అప్పుడు గర్భవతి సీత. వాల్మీకి రామాయణం ఏమిటి? గర్భవతిగా ఉన్నప్పుడు నేను మునుల ఆశ్రమం చూడాలి, మరొకసారి చూడాలంటే సరే మునుల ఆశ్రమం పంపించాడు. ఇక్కడ ఈ కోరిక కోరేవరకే. అప్పుడు రాఘవుడు అన్నాడు, కాసేపు ధ్యానమగ్నుడయ్యాడు, ఏం చెప్పలేదు. ధ్యానం యొక్క కొంచెం సంకోచించింది. నాదా, నేను చెప్పినట్టు మీరు చేయాల్సిన పని లేదు, మీకు తోచినట్టు చేయండి, నేను వాళ్ళు అడిగారు నేను పోతానంటలేదు, మీరు ఏదైతే బాగుంటుందో అది చేయండి, అంతేగాని నా యొక్క మాటను వినాల్సిన పని లేదు అని ఈ నమ్మవారు. సరే
భార్య భర్త యొక్క మన ఎదుట ఎట్లా మాట్లాడిందో అప్పుడు రాముడు అన్నాడు, కాసేపు ధ్యానం చేసి, దేవి జానామి సకలం, దేవి జానామి సకలం తత్రోపాయం వదామి తే కల్పయిత్వా మిషం దేవి లోకవాదం తదాశ్రయం. ఓ దేవి, జానామి సకలం, నాకంతా తెలుసు కదా, మరి తత్రోపాయం వదామితే, నీకు ఉపాయం చెప్తున్నాను. కల్పయత్వా మిషం దేవి, ఒక మిషను నేను కల్పిస్తాను. ఏంటి ఆ మిషన్ అంటే లోకవాదం. లోకవాదం అనే మిషన్ను నేను కల్పిస్తాను అన్నాడు. లోకోపవాదం. చయామిత్వం వనే లోకవాదీతి వాపర భవిష్యత కుమారౌద్భౌ వాల్మీకే ఆశ్రమాంతికే. నీకు ముందు ముందు ఇద్దరు కుమారులు కలుగుతారు. వాళ్ళు వాల్మీకి ఆశ్రమంత ప్రాంతంలో ఉంటారు. నిన్ను లోకోపవాదం అనే లోకం నింద చేసిందనే అపవాదం మీద నిన్ను వదిలిపెడతాను. వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో వదిలిపెడతాను. అక్కడే ఇద్దరు కుమారులు కలుగుతారు అని రాబోయే సంగతి కూడా రాముడు చెప్పడం జరిగింది. పిమ్మట నా కడకు చేరండి. కాబట్టి లోకానికి విశ్వాసం కలుగుటకై నువ్వు ఒక ప్రతిజ్ఞ చేయాలి, శపథం చేయాలి. ఆ ప్రతిజ్ఞ చేసి భూమిని తీసుకొని నువ్వు అప్పుడు వెళ్ళిపోదు. కానీ ఈ ఉపాయం అంతా, ఈ స్ట్రక్చర్ అంతా ఇచ్చింది రాముడే. ఈ మిషన్ మీద నువ్వు వాల్మీకి ప్రాంతం పోయి అక్కడ కుమారులు కలిగి మళ్ళీ నేను రప్పించుకొని నీకు ఒక శపథం పెడతాను, ఆ శపథం చేస్తే నువ్వు భూమిలో వెళ్ళిపో అని చెప్పాడు రాముడు. సరే నిర్ణయించుకుంది. ఆ సీతమ్మవారు వెళ్ళిపోయి. సరే ఇంతలోకే ఒకనాడు సభలోకి రాముడు కూర్చొని ఉన్నాడు. గూఢచారందరూ నిలబడి ఉన్నారు. అందులో విజయుడు అనేవాడు ఉన్నాడు. ఆ విజయుడు నిలబడి సంకోచంగా నిలబడ్డాడు. చూశాడు, అంతా వంతనాలైన తర్వాత విజయుడితో అన్నాడు, ఏ నాయనా, నువ్వు ఏదో చెప్పాలని సంకోచిస్తున్నావు, నిర్భయంగా చెప్పు, ఏం జరుగుతున్నదో చెప్పు అంటే విజయుడు అన్నాడు, ఏమి లేదో సంకోచిస్తున్నాడు, చెప్పు, భయపడవాడు, నిశ్శబ్దం చెప్పంటే అప్పుడు చెప్పాడు, అయ్యా, ఈ అయోధ్యానగరంలో కొందరు అంటున్నారు, నిర్జనమగు అరణ్యంలో దుర్మార్గుడకు రాముడి చేత అపహరింపబడిన సీతతో నిజంగా ఈ రాముడు ఎట్లా ఆనందిస్తున్నాడు. ఒకటి చేత అపహరింపబడి కొన్నాళ్ళు అడిగి తన దగ్గర ఉంచుకున్న ఆ ఆడదానితో కూర్చి ఏ విధంగా ఆనందిస్తున్నాడు అని ఇంత అనరాని మాట అంటున్నారయ్యా అని పాపవాడు దుఃఖిస్తూ చెప్పాడు. రాముడు అట్లా ఊరికి స్థానులా ఉన్నాడు. జరిగేది ఈ మిష కల్పించింది ఆయనే. ఈ మిష కూడా కల్పించింది మనిషి బుద్ధి కలిగించేది. ఇప్పుడు మానవుడు దేవుడు ఏంటంటే దేవుడు ఎక్కడి నుంచో రాడు. ఆ దేవుడు ఆ బుద్ధి అతను కలిగిస్తే అతను వచ్చి సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ బుద్ధి కూడా ఈ రాముడే కలిగించాడు ఆ మనుషులకు. అంటే అతను స్థానువులుగా ఉండిపోయాడు. అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. భరతచంద్రములు సవాళ్ళందరూ కూడా. సరే, ఏమీ మాట్లాడలేదు. అందరినీ ఇక ఇంకేమంటున్నారట, ఈ విధంగా రాముడు సీతతో ఉన్నట్టయితే రేపు మన స్త్రీలను కూడా మనం భరించాలి. ఎటువంటి దుశ్చరిత ఉన్నా కూడా మనం భరించాల్సి వస్తుంది. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ అంటారు. ఆ విధంగా అస్మాకమపి దుష్కర్మ యోషితాం మర్షణం భవేత్ యాదృగ్భవతి వై రాజా తాదృశ్యో నియతం ప్రజా అన్నారు. కాబట్టి రాజే తన భార్య ఇట్లాంటి వారిని తీసుకొచ్చినప్పుడు మనమేం చేసుకోకూడదని అంటారయ్యా, ఇట్లా ఉంటుంది అని కూడా అన్నారు. ఏంటంటే రాముడు గంభీరంగా ఉండిపోయాడు. అందరూ ఖిన్నులైపోయారు. అందరిని పంపించేశాడు. పంపించి లక్ష్మణుడు మాత్రం దగ్గర ఉంచుకున్నాడు. లక్ష్మణాన్ని ఇక్కడ ఉంటాడు. తమ్ములందరూ వెళ్ళిపోయారు. అప్పుడు లక్ష్మణుడితో రాముడు అంటాడు, సోదరా, విన్నావు కదా, నాపై సీతా సంబంధమైన పెద్ద అపవాదం వచ్చింది. సీతా సంబంధంగా రేపు ఇంతే ఉందండి. రామాయణంలో ఎక్కువ చర్చలు లేవండి. వాల్మీకి రామాయణంలో బోర్డు చర్చ ఉంది ఇక్కడ. కానీ ఈ ఆధ్యాత్మిక రామాయణంలో మాత్రం ఎటువంటి చర్చ లేదు.
డైరెక్ట్గా లక్ష్మణ, నాపై సీతా సంబంధమైన పెద్ద అపవాదం వచ్చింది. రేపు సీతను తీసుకుని వెళ్ళి ఉదయమే వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో వదిలిపెట్టిరా. నీవు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడావో నన్ను చంపినంత ఒట్టు, ఇంతే అన్నాడు. నన్ను చంపినంత వాడు అవుతావు అన్నాడు. త్యక్త్వా శీఘ్రం రథేన త్వం పునరాయాహి లక్ష్మణ. ఆమెను అక్కడ వదిలిపెట్టి మళ్ళీ రా. వక్షసే ఎదివా కించిత్ తదా, ఏమాత్రం ఎదురు మాట్లాడినా మాం హతవానసి, నన్ను చంపినట్లే అన్నాడు. ఇంకేం మాట్లాడతాడు? మాట్లాడిన చంపినట్టే అంటుండే. నోరు మూసుకున్నాడు పాపం లక్ష్మణుడు. పాపం ఖిన్నుడై దుఃఖిస్తూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పొద్దున్నే ఆ సీతను వెంటనే పొద్దున్నే వెళ్ళమన్నాడు కదా, రథం ఏర్పాటు చేసి సీతను ఆశ్రమ ప్రాంతాన్ని తీసుకెళ్ళాడు. ఇక్కడ సీత కూడా తెలుసు, తను ఎటుపోతుంది తెలుసు, అన్నీ తెలుసు. అక్కడైతే కథకథ ఎటుపోతున్నారు. మన ముఖ్యంగా భాస్కర రామాయణంలో వస్తాయి ఈ ఘట్టం చాలా ఉంటుంది. సీతా పరిత్యాగ ఘట్టం, శంకటం గణన్ లతాంగ సీతల అని ఉత్సాహవృత్తం ఉంటుంది. ఆమె గంగాను చూసి ఉత్సాహం ఉన్నట్టు వాల్మీకి రసం పోతుంటే, ఇంకోటి చెంత గంగమడుగున్నది అని బెదిరిస్తుంది. నేను చావాలని ఉంది కానీ ఇక్కడ కూడా అంటుంది లక్ష్మణుని యొక్క అంటాను. వదిలిపెట్టాడు. వదిలిపెట్టి వాళ్ళు రాసిన ప్రాంతంలో అమ్మ నా తప్పు లేదు, ఇది రాముడి యొక్క ఆజ్ఞ అని అంతే. అప్పుడు సీత ఏమో ఆ దుఃఖిస్తున్నట్టుగా ఉన్నది. దుఃఖయూసై ముగ్ధలాగా, ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? ముగ్ధలాగా వెలుగుసాగింది. ఏమి తెలవని ఒక అడుచు స్త్రీవని. కానీ వాల్మీకి ప్రాంత ఈ రామాయణంలో నా గర్భంలో రాముడి యొక్క వంశం ఉన్నది, ఆ వంశం నాశనం అవుతుంది చెప్పి నేను ఆత్మహత్య చేసుకోవట్లేదు, అది చేసుకునేదాన్ని. చెంత గంగమడుగు ఉన్నదని చూడడానికి ఇట్లా బెదిరిస్తుంది. సరే ఎన్నో అక్కడ చర్చ బాగుంది, ఇక్కడ లేదు. సరే అక్కడ వదిలిపెట్టాడు. సీత అక్కడ ఉన్నదని వాల్మీకి శిష్యులందరూ చెప్పారు. ఆ వాల్మీకి వచ్చాడు. తన యొక్క ధ్యాన మహిమ చేత ఆమె అమ్మవారు లక్ష్మీదేవి అని చెప్పి అనుకొని సీతమ్మవారు చెప్పి ఆమెను తీసుకుపోవటం, అక్కడున్న పరిచారకులు ఒప్పచెప్పడం, జాగ్రత్తగా చూసుకోండి, లక్ష్మీదేవిని చూసినట్టు చూసుకోండి అని చెప్పాడు. లక్ష్మీదేవిని చూసినట్టుగా పూజించండి అని. ఈ విధంగా సీతమ్మవారు వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో ఉన్నది. ఇక ఇక్కడ రాముడు ఎట్టున్నాడు? ఇక అవతార సమాప్తికి వచ్చింది. భోగ విరక్తుడయ్యాడు. మునులతో సద్గోష్ఠిలో పాల్గొంటున్నాడు, ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటున్నాడు, ప్రజల యొక్క కష్టకాలు తెచ్చుకుంటున్నాడు, మునులు సేవిస్తున్నాడు. ఈ విధంగా ఉండగా లక్ష్మణుడు వచ్చాడు. లక్ష్మణుడు కూడా తెలుసు శ్రీరాముడు నారాయణుడని, పరమాత్మ అని, ఇవన్నీ జగన్నాథ పుత్రధారిని, మనం వైకుంఠానికి పోయే సమయం వహిందని వచ్చి తెలుసు. లక్ష్మణ స్వామి వచ్చి రాముడి దగ్గర ఏకాంతంగా కూర్చొని, మహానుభావ, శుద్ధ జ్ఞాన స్వరూపుడవు, సంసార బంధముల నుండి తొలగించని నీ చరణమును ఆశ్రయించాను. చూడండి తమ్ముడన్న మాటలు. ఈ సంసార సముద్రం దాటుటకు అనుభవ సదుపదేశం ఇవ్వవలసింది అని జ్ఞానాన్ని ప్రసాదించు. నా యొక్క మోహం నుండి నా మనస్సు విరక్తులయ్యేట్లుగా భవబంధాన్ని తెలుసుకొని నీ పాదపద్మం చేరేట్లుగా నన్ను అనుగ్రహించు అని లక్ష్మణస్వామి ఒక భక్తుడిలాగా ఆ స్వామిని అడిగితే, అప్పుడు రాముడు శ్రీరామ గీతను బోధిస్తున్నాడు. ఇక్కడ కర్మయోగం చెప్పాడు. కర్మ ఎలా చేయాలి? నిష్కామ కర్మ. ఈ కామ్య కర్మలేవు మనం బంధిస్తాయి, నిష్కామ కర్మ మనని బంధించవు. నలుగురు కోసం చేసే యజ్ఞయాగాదులు, సేవా పనులు మనని బంధించవు, మన ఇంకా ఉన్నతులు చేస్తాయి. స్వార్థరహిత కర్మ. నిష్కామ కర్మ అంటే స్వార్థరహిత కర్మను చేయాలి. అదే చెప్పాడు. ఏది మన ఫలం ఆశించొద్దు అని అన్నమే. కర్మణ్యవాధికారస్తే మా పనేషు కళాచన అన్నాడు. అంటే ఫలంకి ఆశించడం ఏంటి? నిస్వార్థ కర్మ చేయమని అర్థం. ఆ విధంగా నిస్వార్థ కర్మ చేయమని కర్మయోగం చెప్పాడు. ఇకపోతే
ఇది ఎప్పటిదాకా చేయొచ్చు అంటే దేహాత్మ అభిమానం, ఈ దేహమే ఆత్మ అనుకునే అభిమానం పోయిందాకా ఆ కర్మ చేయాలి. ఎప్పుడైతే దేహాత్మ అభిమానం పోతుందో జ్ఞానవంతుడైన వాడు ఈ కర్మలు చేయకుండా మరి ఆ జ్ఞాన మార్గాన్ని కూడా పోవచ్చు. అటువంటి పోకడ మనబోడి సామాన్యులకు కుదరదు. కాబట్టి మనకు మరణించిన కాలం మనం నిష్కామ కర్మ యోగంలో ఉండడం చాలా మంచిది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మే కర్మ చేస్తున్నాను అన్నాడు, పని చేస్తున్నా అన్నాడు. ఈ విధంగా నిష్కామ కర్మ గురించి చెప్పబడ్డది. తర్వాత జ్ఞానం, జ్ఞానయోగం అంటే నేతి నేతి అనుకుంటూ నా ఇది ఇది కాదు. మొన్న మన వాళ్ళు చెప్పారు, ఒక వడ్ల గింజల్లో ఒక ముక్కు పుడక పడితే ముక్కు పుడక దొరకాలంటే ఒక గింజలు వేడి పారిస్తే ముక్కు పుడక దొరికినట్టే పరమాత్మ మనకు దొరకాలని ఇది కాదు పరమాత్మ అనుకుంటే వేరే అదే చెప్తుంది నా ఇదేంటి. ఆ విధంగా జ్ఞానయోగం అని. భక్తి యోగం, భక్తి అంటే ప్రేమ, ఆ ప్రేమ. ఈ విధంగా 3 మార్గాలు చెప్పాడు మానవుడు ధరించడానికి. అన్నిటికంటే భక్తి యోగం, మోక్ష సాధనలో భక్తి యోగాన్ని మించింది లేదు. అది అందరికీ సులభమైన ఉపాయం. కాబట్టి ఈ 3 యోగాలను చెప్పాడు. భక్తిరేవ మోక్ష సాధనాలు భక్తిరేవ గరిస్తున్నాడు. ఈ విధంగా చెప్తూ ఆత్మస్వరూపాన్ని కూడా చెప్పాడు ఇక్కడ పరమాత్మ. ఆత్మస్వరూపం ఎలా ఉంటుందంటే మొట్టమొదట స్థూల శరీరాన్ని ఆశ్రయించి. ఇప్పుడు మన ఆత్మ ఉన్నట్టు ఈ శరీరం ఉండబట్టే మనలో ఒక ఆత్మ అనేది ఒకటి, జీవాత్మ అనేది ఉంటుంది. ఈ స్థూల శరీరము పాంచభౌతిక దేహం, పంచభూతాలతో పృథివీ తేజో వాయు ఆకాశాలతో ఏర్పడింది. ఈ విధంగా పంచభౌతిక శరీరాన్ని స్థూల శరీరం అంటారు. అయితే ఇందులో సూక్ష్మ శరీరం కూడా ఉంది. సూక్ష్మ శరీరం అంటే లోపల ఉన్నది మనస్సు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ. పైకేమో కనపడేదేమో స్థూల శరీరం, లోపల మనస్సు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు. కన్ను చూస్తున్నది, కన్ను బాహ్యేంద్రియం, చూపు అంతరేంద్రియం, చెవులు బాహ్యేంద్రియం, వినుట అనేది అంతరేంద్రియం. కాబట్టి అంతరేంద్రియాలు, మనసు, బుద్ధి అనేవి సూక్ష్మ శరీరం. కారణ శరీరం ఉంటుంది. కారణ అంటే ఒక విధంగా అది ఎల్లప్పుడూ కూడా అవ్యయము, మరి ఎల్లప్పుడూ ఉండేది, మరి నాశనం లేనిది, అనాశయమైనది కాదు. ఇదంతా కంప్యూటర్తో పోసినట్టయితే హార్డ్వేర్ ఏమో స్థూల శరీరం, సాఫ్ట్వేర్ ఏమో మన సూక్ష్మ శరీరం. నెట్ ఉన్న దానికోసం నెట్ ఉంటుందే, అది ఉంటేనే కదా ఇది పనిచేసేది. కాబట్టి అదే ఉంటే అది శరీరం. ఈ విధంగా ఈ 3 శరీరాల గురించి చెప్పాడు. కాబట్టి అందుకనే మన వాళ్ళు చనిపోయిన 10 రోజుల వరకు కూడా ఆ పార్థివ దేహాన్ని తగలబెట్టినా ఆ 10 రోజులు అక్కడికి పోయి కర్మకాండ ఏం చేస్తారంటే సూక్ష్మ శరీరం ఉంటుందట. ఆ 10 రోజుల దాకా ముత్తైదువ కుంకుమ తీయరు. 10వ నాడే సూక్ష్మ శరీరం కూడా వెళ్ళాలి. అప్పుడు ఆ కర్మకాండాన్ని చేస్తారు. కాబట్టి ఇటువంటి శరీరాలు కలిగి ఉన్నాడు. కానీ ఆత్మ అనేది నిశ్చలం. ఇది అసలైన ఆత్మను తెలుసుకోవాల్సిందని ఆత్మ తత్వాన్ని చెప్పాడు. ఈ విధంగా ఈ సమస్త స్థితుల సారాన్ని వివరించాడు. అంతేకాకుండా తన విభూతిని తెలుసుకున్నాడు. విభూతి యోగం, ఇక్కడ విభూతి యోగం కనబడుతుంది. నేను అంతలో ఎక్కడెక్కడ ఉన్నానని చెప్పుకుంటాడు ఇక్కడ విభూతి యోగంలో. ఆఖరి చివరికి రాముడు లక్ష్మణుడితో ఒక మాట అన్నాడు. వేదాంత వేద్య చరణేన మయైవ గీతం యా శ్రద్ధయా పటిపటే గురుభక్తియుక్తో మద్రూపమేటి ఎది మద్వచనేషు భక్తి. నా వచనముల యందు నా యొక్క నేను చెప్పిన మాటల యందు భక్తితో పఠించినట్టయితే, వినినట్లయితే నన్నే పొందుతావు అని చెప్పాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్టుగా నన్ను తెలుసుకోవాలి. ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత లక్ష్మణుడికి రామగీతను బోధించాడు. ఇంతవరకు ఆపుదాం. తర్వాత లవణాసుర వధ ఘట్టం. రాముల వారి దగ్గరికి సభలో ఉన్నప్పుడు శవణ మహర్షి వచ్చాడు.
అతను వెంబడి మునులందరూ వచ్చారు. ఆ మహర్షి వచ్చి, రామా నీకు శుభముగాక, ధర్మరక్షకుడు నువ్వు పరిపాలిస్తున్నా కూడా ఇంకా ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. మధు అనే రాక్షసుడు ఉన్నాడు మధురలో. అతడు శివభక్తుడు. శివుడిని గురించి తపస్సు చేసి ఒక శూలాన్ని వరంగా పొందాడు. ఆ శూలం ఉన్నంత కాలం వాడిని ఎవరు కూడా జయించలేరు. ఆ మధు రాక్షసుడు చనిపోతూ తన కుమారుడి లవణాసుడికి అది బహుమతిగా, అది పుత్రుడికి వారసత్వంగా ఇచ్చాడు. అయితే లవణాసుడు మాత్రం తండ్రి అంత సజ్జనుడు కాడు, దుర్మార్గుడు. అది ఉండబట్టి వాడు అందరినీ పీడిస్తున్నాడు. లవణాసుడు ముఖ్యంగా మాబోటి మునులను హింసిస్తున్నాడు. అటువంటి లవణాసు సంహారం చేయనంత కాలం వాడొక్కడు మిగిలినాడు, వాడి సంగతి కూడా చూడవయ్యా అని శవన మహర్షి రాముల వారిని కోరారు. ఆయన బట్టి ఇంకా మునులు కూడా ఉన్నారు. అప్పుడు రాముడు చూశాడు, ఎదురుగా భరతుడు ఉన్నాడు. భరత, నువ్వు పోయి ఆ మధురకు పోయి ఆ లవణాసుని చంపిరా అన్నాడు. యుద్ధానికి బయలుదేరన్నాడు. అప్పుడు పక్కనే శత్రుఘ్నుడు ఉన్నాడు. అతని గురించి చెప్పింది భరతుడికి. శత్రుఘ్నుడు ఏం చేశాడు, కావాలి కల్పిస్తున్నాడు. అన్నా క్షమించు, ఒక మాట. భరతుడు ఇన్నాళ్ళ బట్టి నువ్వు లేవని 14 ఏళ్ల బట్టి ముని జీవితాన్ని కనపడుతూ కృషించిపోయిన దేహంతో నీ పరిపాలన బాధ్యతలు మోసాడయ్యా. ఇప్పటికి కాస్త విశ్రాంతి దొరికింది ఆయనకి. ఆ పనేందు నేను చూసుకుంటానేంటి అని శత్రుఘ్నుడు అన్నాడు. లక్ష్మణుడేమో పాపం నియంబడి అడవుల్లో తిరిగి ఇప్పటిదాకా పరిశ్రాంతుడయ్యాడు. ఆ పనేందు నేను చూసుకుంటాను కదా అని శత్రుఘ్నుడు అన్నాడు. అనగానే అట్లా చూసుకుంటావా, సరే మంచిది, శత్రుడు పట్టాభిషేకం చేయడం రా అన్నాడు. మధురా పట్టణానికి ఇప్పుడే రాజుగా చేస్తున్నాను అని మునులకు వాళ్ళకు వీళ్లకు పట్టాభిషేకం కావాలని సరంజామంతగా చేశాడు. శత్రువుడు ఆశ్చర్యపోయాడు, ఇదక్కడ పాపం నేను లవణాసుని నమ్మడానికి మొదలంటే నాకు పట్టాభిషేకం చేస్తున్నానంటే ఈ విధంగా నన్ను అక్కడే ఉండమంటాడా, అయ్యో ఎంత తొందరపడ్డారు, నేను చేసిన తప్పుని నాకు భలే శాంతి జరిగింది, ఈ విధంగా నేను దూరమైపోతున్నానే అనుకున్నాడు అని పాపం కొద్దిగా చింతించాడు. రాముడు ఏమనుకోబాకు, నువ్వు అక్కడ ఉండు, నీకు బుద్ధి పుట్టినప్పుడు చూడటానికి రావచ్చు, అక్కడే ఉండాల్సిందే. నేను అనవసరం తొందరపడ్డందుకు నేను రాముడి యొక్క సన్నిధిని కోల్పోయాను అని పాపం అనుకున్నాడు. ఆ శత్రుఘ్నుడికి ముందే పట్టాలి, ఎంత నమ్మకం అండి రాముడికి. విభీషణుడు పట్టం కట్టలే, లంక మీద పోకముందే విభీషణుడు పట్టం కట్టాడు. ఆ విధంగా పట్టాభిషేకం సుగ్రీవుడు కూడా కట్టాడు. ఈ విధంగా అంటే తన శక్తి మీద అంత నమ్మకం. ఆ విధంగా శత్రుఘ్నుడికి పట్టాభిషేకం చేసి, నాయన ఒక మాట చెప్తున్నాను విను, నువ్వు పోయేది లవణాసుడు సామాన్యుడు కాదు, వాడి చేతిలో శివుడి యొక్క వరం చేత వచ్చిన శూలాలుగా ఉంది. ఆ శూలం ఉన్నంతసేపు కూడా నువ్వు ఆయన జయించలేవు. ఆ శూలం లేకుండా చేసి ఆ సమయంలో నువ్వు వాడిని జయించు, ఇది నీకు చెప్పాల్సిన మాట అన్నాడు. సరే, ఆ ప్రకారంగా శత్రుఘ్నుడు అన్నమాట యొక్క ఆజ్ఞలు పాలిస్తూ ససైన్యంగా బయలుదేరుతూ వాల్మీకి ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు. వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో వదిన గారు ఉన్నదని తెలుసు. వచ్చేవరకే సీతమ్మ తల్లి 2 కుమారులకు జన్మనిచ్చింది. ఆ రోజే ఆయన అదృష్టం. ఆనాడు ఎంతో సంతోషపడ్డాడు శత్రుఘ్నుడు. ఆయన నామకరణ మహోత్సవం కూడా చేశాడు వాల్మీకి. పెద్దవాడికి కుశలతో సమ్మార్జన చేశాడు. కుశలు అంటే దర్భలతో సమ్మార్జన చేసి పెద్దవాడికి కుశుడు అని నామకరణం ఇచ్చాడు. రెండవ వాడికి చిన్నవాడికి మరి వట్టి వేళతో సమ్మార్జించాడు. వట్టి వేళతో లవుడు అని పెట్టాడు. లవము అంటే తక్కువ అని అర్థం ఉంది, వట్టి వేళ్ళు అని అర్థం కూడా ఉంది.
లవుడని వట్టి వేళతో ఒకటి సమాధి చేశాడు, కుశలతో. ఈ విధంగా కుశల జన్మ జరిగి ఉన్నది. శత్రుఘ్నుడు చాలా సంతోషపడ్డాడు. తాను వదిన గారి మరి చూసినందుకు, తన అన్న కుమారుడు చూసినందుకు ఎంతో పొంగిపోయాడు. ఆ వాల్మీకి దగ్గర సెలవు పుచ్చుకొని ఆ మధురా నగరానికి వెళ్ళడం జరిగింది. అయితే లవణాసురుడు ఒక ఉన్నది ఏంటంటే, ఒక అలవాటు, వాడు పొద్దున్నే మాంసభక్షణ కావాలి, అల్పాహారం, ఆహారం పంచుకోవడానికి. అప్పుడు శూలం ఇంట్లో పెట్టి పూజా గదిలో వాడు ఒక్కటే బయలుదేరతాడు. ఆ రాత్రల్లా తిరిగి దొరికిన మాంసాలని తిని జలాడికి బేవు చేస్తూ వస్తాడు. అది సంగతి తెలుసుకున్నాడు శత్రుఘ్నుడు. కాపలాగా ఆ వాడి యొక్క రాజప్రాసాదం కోట దగ్గర కాపలాగా ఉన్నాడు. ఆహారాన్ని వేసుకుని పోయిన వాడు పొద్దున్నే వస్తున్నాడు. ఇదే తగిన సమయంలో శత్రుఘ్నుడు పురద్వారం వద్ద కాపలాగా ఉండి ఎదుర్కొన్నాడు. తన వైష్ణవ ధనస్సును పోతూ రాముల వారు ఒక ధనస్సును కూడా ఇచ్చాడు. నాయన ఈ ధనస్సును ప్రయోగించు అని ఇచ్చాడు కూడా. వైష్ణవ ధనస్సును ప్రయోగిద్దాం అనుకున్నాడు. వాడేమో ఆగాయ నీ ఇంట్లో పోయిన తర్వాత నీ ఆయుధం పట్టుకొస్తాను, అప్పుడు చేయదు అంటే, అమ్ము నిన్ను పోయించే పనే లేదని చెప్పి అక్కడే వైష్ణవ ధనస్సుతో లవణాసురుణ్ణి చంపడం జరిగింది. రాముడి యొక్క ఆజ్ఞ ప్రకారం పాపం శత్రుఘ్నుడు అక్కడే ఉన్నాడు. ఉంటూ తన రాజ్యాన్ని 2 భాగాలు చేశాడు. ఏంటయ్యా అంటే, మధుపురం అనే రాజ్యాన్నేమో పెద్ద కొడుకు సుబాహుకి ఇచ్చాడు. శత్రుఘ్నుడి పెద్ద కొడుకు సుబాహుకేమో మధుపురం అనే రాజ్యాన్ని ఇచ్చాడు. అదే మధురా నగరాన్ని. శత్రుఘాతికేమో విదిశా నగరాన్ని ఇచ్చాడు. మధురా నగరాన్నేమో పెద్ద సుబాహుకు, విదిశా నగరాన్నేమో మరి శత్రుఘాతి, 2వ కుమారుడికి శత్రుఘాతి. ఈ విధంగా ఇచ్చి రాజ్యపాలన చేస్తున్నాడు. ఈ విధంగా జరుగుతుంటే ఇంకా శంకరుడు పార్వతికి ఇంకా కథ చెప్తున్నాడు. శ్రీరాముడు అశ్వమేధం చేయాలని సంకల్పిస్తాడు. కుశలవుల సమాగమం ఈ విధంగా. అయితే వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో కుశలవులు చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఆ వాల్మీకి రామాయణాన్ని ఆ కుశలవులకు వాల్మీకి నేర్పించాడు. వాళ్ళు ఎట్లా అంటే తంత్రి లయయుతంగా గానం చేస్తున్నారు చక్కటి స్వరంతో. తంత్రి లయయుతంగా. తంత్రి లయం అంటే ఏంటి? తంత్రి చేత లయ, వేరే డబ్బులు ఉండవు. వెనకట మన వాళ్ళు తంబూరాలు పెట్టుకుంటూ ఇట్లా వాయించుకుంటూ మీటుతూ పాడేవాళ్ళు. అక్కడే లయ ఉంటుంది, అక్కడే శృతి ఉంటుంది. శృతి లయలు కలది తంత్రి, తంబుర. ఆ తంత్రి లయయుతంగా ఆ కుశలవులు రామాయణ గానం చక్కగా నేర్చుకున్నారు. నాయన మీరు మన మునుల యొక్క ఆశ్రమ ప్రాంతాలను తిరిగి ఈ రామాయణ గానం చేయండి అని పంపించాడు. ఆయన మునుల ఆశ్రమ ప్రాంతంలో వాళ్ళు రామాయణ గానం చేస్తున్నారు. చక్కగా అందరూ కూడా అభినందించారు. ఈ లోపల అయోధ్య నగరంలో రాముడు వశిష్ఠుడి యొక్క సలహా ప్రకారం, మునుల యొక్క సలహా ప్రకారం రాజ్యక్షేమం కోసం అశ్వమేధ యాగాన్ని చేయదలిచాడు. రాజసూయం చేద్దామంటే ఇంకా బాగుండదు, అది రాజ్యాలు కొల్లగొట్టమవుతుంది, అది అనవసరంగా శత్రుత్వాలు వస్తుంటాయి, అది వద్దు అని భరతుడు చెప్తాడు. భరతుడు చెప్పిన ఉపాయం ఇది. ఆ రాజసూయం చేస్తే అందరు రాజుతో పోరాడాలి, లేని పని విరోధాలు వస్తాయి, ఇదంతెందుకు అశ్వమేధ యాగం చేద్దామంటాడు. అశ్వమేధ యాగం చేద్దానంటే పక్కన భార్య లేకుండా, ధర్మపత్ని లేకుండా ఏ శుభకార్యం చేయకూడదు కాబట్టి స్వర్ణ ప్రతిమను ఏర్పాటు చేసుకొని ఆ సీతామాత స్వర్ణ ప్రతిమను నిలిపి అశ్వమేధ యాగం చేస్తున్నాడు రాఘవుడు. చక్కగా పందిళ్ళు వేశారు, ఎంతో మంది మునులు వచ్చారు, యజ్ఞగుండాలు దవ్వారు, అన్ని ఏర్పాట్లు చక్కగా ఎవరికి వాళ్ళు జరిగినాయి, అంతా బాగుంది. దానికి వాల్మీకిని కూడా ఆహ్వానించారు, అందరూ ఋషులు వచ్చారు. వాల్మీకి కూడా కుశలవులను వెంట తీసుకొని బయలుదేరాడు. నాయన మీరు యజ్ఞవాటికలో మీరు ఈ రామకథాగానం చేయండి, అందరూ విని తరిస్తారు. రాముడి ఎదుట కూడా ఆయన అనుమతి అయితే మాత్రం ఆయన ఎదురు కూడా గానం చేయండి అన్నాడు. ఈ విధంగా
కుశలవులు అయోధ్యాపుర వీధులలోనే కాకుండా ముని ఆశ్రమ వాటికలలోనే కాకుండా అశ్వమేధ యాగ వాటికలలో కూడా గానం చేస్తున్నారు చక్కగా ఆ ఇద్దరు పిల్లలు. అయితే ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. కుశుడు వాల్మీకి దగ్గర కూర్చొని అంత చిన్న పొరవాడికి ఎందుకో ఆలోచన, స్వామికి మునీంద్ర, ఈ మనిషి భవబంధాల నుండి బయటపడాలంటే ఏం చేయాలన్నాడు అంత చిన్న పిల్లవాడు. అప్పుడు ఈ గానం చేయడం పంపించే ముందు ఆ యొక్క సందేహం తీసుకోవాల్సిన బాధ్యత గురువు ఉంది కాబట్టి ఇక్కడ వాల్మీకి కుశుడికి జ్ఞానబోధం చేశాడు. ఇక్కడ కూడా చాలా శ్లోకాలు ఉన్నాయండి, వేదాంతం అంతా చెప్పబడ్డది. చెప్తూ చివరికి నేను ముఖ్యంగా మాట చెప్తున్నాను. మానవుడికి ఈ బంధం విడాలంటే అన్ని బంధములకు మనయేవ మనుష్యానం కారణం బంధమోక్షయో అన్నారు కదా. మనస్సే కారణం మన బంధముగా నుంచి కదా. తనంతట తాను బుంద కట్టుకొని నన్ను విడిపించండి ఎవడు పిలుస్తాడు? కావాలని కట్టుకుంటుంది. కాబట్టి మనస్సే బంధం, మోచనం కావాలన్నా మనస్సే. మనసు యొక్క పరిపక్వతే ఆ మనిషి పండితుడు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, మహాజ్ఞాని కావచ్చు, విరాగి కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనస్సు అండి. ఈ మనస్సును మనం కంట్రోల్ పెట్టుకుంటే మనిషి మానవుడిగా మధ్యాహ్నం మనసు పవిత్రమైతే రాముడు, మనసు అపవిత్రమైతే రావణుడు. కాబట్టి మన మనస్సును పవిత్రంగా ఉంచుకుంటే మనం రాముడి అంతటి వాడిస్తాం. మనం అపవిత్రంగా ఉంటే మనం ఒక రావణాసుడు అవుతాం. కాబట్టి మనం పవిత్రత కోసమే ఈ పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తపాలు అన్నీ కూడా మన పెద్దవాళ్ళు నిబంధించినటువంటి ఈ కర్మకాండంతా కూడా మన మనస్సును పవిత్రం చేయడం కోసమే కానీ మోక్షం ఇవ్వడానికి కాదు. మోక్షానికి మళ్ళీ వేరే ఉంది. మొట్టమొదటి పవిత్ర శుద్ధత, హృదయ పరిశుద్ధత ఉంటే నువ్వు ఆ మెట్టు ఎక్కొచ్చు. కాబట్టి ఇక్కడ వాల్మీకి ముని చెప్పాడు, నాయన ఆ మనిషి యొక్క మంచి చెడులకు కారణం సంకల్పం. సంకల్పం ఏంటి? అది ఎక్కడ పుడుతుంది? మనసులో పుడుతుంది. కాబట్టి మనసే. మంచి సంకల్పాలుంటే మంచి జరుగుతుంది, చెడు సంకల్పాలు చెడు. ఈనాడు పెద్ద యుద్ధం జరుగుతుంది రష్యాను ఉక్రెయిన్ మధ్య. దానికి కారణం ఏంటంటే వాళ్ళ మనస్సులో ఉండి ఆ సంకల్పం, దుష్ట సంకల్పం. ఆ రష్యా అధ్యక్షుడు కావచ్చు, లేదా వీడైనా కావచ్చు, ఎవడైతే మనిషి యొక్క కల్పం కొన్ని లక్షల కోట్ల ప్రాణులు నాశనం అవుతాయి. హిట్లర్ కూడా అంతే. ఒక మంచికి కానీ చెడుకు కానీ ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిరూపబడింది. ఆ సంకల్పం ఎవరికి కలిగిందో ఫస్ట్ అది బ్రహ్మాండం ఏంటి లక్షల మందికి అన్నం పెడుతుంది. ఇట్లా మంచి సంకల్పాలని మనసులో పెంపొందించుకోవాలి, చెడు సంకల్పాలని సమూలంగా నాశనం చేయాలి. అప్పుడు మనిషి బంధవిక్రయితాడు, మానవ యొక్క జన్మ చరితార్థం అవుతుందని వాల్మీకి మునీంద్రుడు కుశుడికి జ్ఞానం చేశాడు. తర్వాత కుశలులు రామాయణ గానం చేస్తున్నారు. మరి ఆ గానాన్ని బాగుందని చాలా మంది అంటే కర్ణాకర్ణిగా వాళ్ళు చెప్తుంటే రాముడు వినబడదు. రాముడు వెంటనే ఆ పిల్లగాళ్ళని నిలవండి అన్నాడు. ఆ పిల్లలు వెళ్తుంటే వాళ్ళు తీసుకొచ్చారు, చక్కగా గానం చేశాడు. ఆహా, నా కథను ఇంత గానం చేస్తున్నారు అని తన కథను తానే వింటూ తన్మయమైపోయాడు. అతను కుమారుడు అని తెలవదు అప్పటికి. 10,000 సువర్ణ ముద్రలు ఇచ్చి బహుమానంగా ఇచ్చాడు స్వయంగా రాముడు. మాకు వద్దన్నాడు. మేము వాల్మీకి మునీంద్రుని యొక్క శిష్యులం, ఆశ్రమ వాసులం, మా కావాల్సిన జింక చర్మం, కమండలం ఇవన్నీ తప్ప మాకేమీ అక్కర్లేదు. అడవిలో ఉండేవాళ్ళు మాకు ఎందుకయ్యా, మాకు అక్కర్లేదని వినయపూర్వకంగా తిరస్కరించారు. వాళ్ళ యొక్క ఆత్మ గౌరవానికి సంతోషపడ్డాడు రాఘవుడు. అందరూ అనుకుంటున్నారట, ఈ పిల్లవాడు చూడబోతే నిజంగా రాముడి కోరికలే ఉన్నాయి, ఈ జడలు ఈ వల్కలాలు లేకపోతే సేమ్ వీళ్ళు రాముడి యొక్క ప్రతిబింబాలే అని అనుకుంటున్నారట. ఇమౌ రామస్య సదృశౌ బింబార్జింబమివోజితౌ
జటిలవు ఎది నస్యాత్ నచ వల్కలధారిడం. ఈ వల్కలాలు జడలేస్తే శ్రీ రాముడి యొక్క విగ్రహాలు వీళ్ళు అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఎట్లా తెలిసిందంటే ఇది తెలుసు, శత్రుఘ్నుడు తెలుసు ఈ రాముడి కుమారుడే, అప్పటిదాకా చెప్పలే. ఎట్లయితే రాముడికి తెలిసింది రాముడు వీళ్ళు నా కుమారులే అని తెలిసిందట. తమ్ముల ద్వారానో ఎవరి ద్వారానో ఇక్కడ వివరం ఇవ్వలే. అధ్యాత్మ రామాయణంలో రాముడికి ఎట్లా తెలిసిన మాట ఎవరు ఇవ్వలే. మొత్తానికి తెలిసింది. తెలిసిన వెంటనే తమ్ములకు ఆజ్ఞాపించాడు, మీరు వెంటనే వాల్మీకి ముందుండి పిలిపించండి, సీత అక్కడే ఉందని తెలుసు, సీతను తీసుకురమ్మనండి. ఆమె ఈ అందరి ముందర ఆశ్రమ వాసుల ముందర శపథం చేస్తే ఆమె నిష్కళంక అని అందరూ తెలుసుకుంటారు, కాబట్టి పిలిపించండి అని పంపించాడు తమ్ములను. అయితే అస్యాస్తు పరషదో మధ్యే ప్రత్యయం జనకాత్మజవు కరోతి శబ్దం సర్వే జానంతు గత కల్మష. ఈ కల్మషాలు లేవని అందరూ తెలుసుకుంటారు, పిలిపించండి అన్నాడు. అంటే ఇక్కడ తమ్ముడు పోయి వాల్మీకి గురించి అన్నాడు. రాముడు ఇట్లా అన్నాడు, సీతను పంపించమన్నాడు, అందరి యొక్క శపథం చేయమన్నాడు, అందరూ నా కోసం కాదు అందరి కోసం నేను శపథం చేయమన్నాడు, తాను స్వీకరిస్తా అన్నాడు, రమ్మలు కావాల్సిందని అడిగాడు. వాల్మీకి ఆలోచించాడు. రాముడికి తెలుసు ఆమె అకల్మషాన్ని, కానీ లోకంలో కొంతమంది జరగడం కోసం ఈ శపథం అవసరమే ఉంది. రెండోది అవతార పరిసమాప్తి కావాలి. ఇది రాముడి ఆలోచన, సీతమ్మ ఆలోచన, తను కూడా ప్రోద్బలం చేయక తప్పదు అని సీతను తీసుకుని వెళ్ళాడు అవతార సమాప్తి చేయటం కోసం. ఆమె తీసుకుని వెళ్ళి ఆమె తీసుకొస్తుంటే బ్రహ్మ వెనక వచ్చుతున్న లక్ష్మీదేవిలాగా ఆమె నడుచుకుంటూ వస్తుంది ఆ సీతామాత. అందరూ కూడా ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తున్నారు. యజ్ఞవాటికి వచ్చింది. వాల్మీకి రాముడితో అన్నాడు, రామా, ఈమె సీత సూరత ధర్మచారిణి, నీ సహధర్మచారిణి, వీరు నీ తనయులు. గంగా ఇక్కడ 4-5 శ్లోకాలు ఉన్నాయి వాల్మీకి గురించి చెప్పింది. ఈ మైథిలి ఈ యొక్క సీత యందు ఏదన్నా దోషం ఉంటే నేను ఇంతకాలం చేసిన తపస్సంతా విఫలమైపోవాలి. ఇదే, ఇంతకంటే నేనేం చెప్పాను, నాకున్న ఆస్తిపాత్రులు అదే. ఈమె కనుక మైథిలి యందు ఏ మాత్రం దోషం ఉన్నా కూడా నేను ఇంతకాలం చేసిన తపస్సంతా కూడా పోవాల్సిందే అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. మామూలుగా సినిమాల్లో చూపిస్తుంటారు, కుశలవులు గుర్రం పట్టుకున్నట్టుగా రాముడితో లక్ష్మణుడితో యుద్ధాలు చేసినట్టుగా ఉంది. ఎక్కడ ఏ రామాయణంలో లేదు. మరి ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు కానీ కుశలవులు అయింది. ఆ లవ కుశలం కల్పన అదొక మనలో ఒక ఏంటంటే పిల్లగాడ యొక్క సూరత్వాన్ని రాముడే ఆచరణ చేయాలని వాళ్ళ యొక్క ఉత్సాహం. ఈ విధంగా చేశారనుకోండి. సరే, రాముడు అన్నాడు, మునీంద్ర నన్ను క్షమించండి, మీ మాటల వల్ల నాకు నమ్మకం ఉంది. మరి ఇంతకంటే ఘోర పరీక్ష సీతమ్మ ఇదివరకే లంకలో మరి ఎదురైంది. ఆమె అగ్నిలోనే ప్రవేశించింది. సకలాది దేవతలను కూడా ఒప్పుకున్నారు. ఆమె ప్రాతిపత్యం నిరూపిస్తుంది. నేను నా దగ్గర నిరూపించుకోవాల్సిన పని లేదు. నాకు ఆమె ఎవరు తెలుసు, ఆమె నాకు ఎవరు తెలుసు. వారు కూడా నా పుత్రులేనయ్యా. ఇటువంటి పరిశుద్ధురాలు ఈమె సీత, ఈమె ఎందు నాకు ప్రీతి ఉన్నదని వీళ్ళందరూ తెలుసుకోవాలి అన్నాడు. ఈ విధంగా అన్న తర్వాత అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు సీత ముందుకు వచ్చింది. కౌశేయ అంబరధారి ఒక ఆశయ వస్త్రాలు ధరించి ఉత్తర దిక్కు తిరిగి ఏమన్నది, ఓ భూమాత, రాముని దక్క వేరొకరిని మనసులో నేను కరంచి ఉండని దాన్నైతే అమ్మా నాకు మార్గం ఇచ్చి నీ ఒడిలో చేర్చుకో.
నేను రాముడు తప్ప వేరే వాళ్ళను కలసకుండా ఉన్నట్టయితే నీ ఒడులు చేసుకో, ఒకటి తెలిస్తే మాత్రం నువ్వు నాకు దారి చెప్తాను. ఇక్కడ రామాత్ అన్యం యదాహం వై మనసాపి నచిత్తయే తథా మే ధరణీదేవి వివరం దదాతుమర్హతి అని ఒక్కటే శ్లోకం. రామాత్ అన్యం యదాహం వై మనసాపి నచిత్తయే తథా మే ధరణీదేవి వివరం దదాతుమర్హతి. అదే వాల్మీకి 3 శ్లోకాలు చెప్పాడు. ఇక్కడ సీతమ్మ ప్రతిజ్ఞ 3 శ్లోకాలు, అందులో ఒక శ్లోకం దీనికి 2 కలుస్తాయి కాబట్టి పదాలు అక్కడ చేంజ్ అయ్యి ధరణీదేవి బదులు మేదినీదేవి. ఎట్లంటే యదాహం రాఘవాత్ అన్యం మనసాపి నచింతయే తథా మే మాధవీదేవి వివరం దాతుమర్హతి అని. ఈ విధంగా సీతమ్మ, అమ్మా భూదేవి తల్లి నాకు దారివు అని. చూసారా, రాముడి దగ్గరికి పోదామని కాదు, అవతార పరిసమాప్తి కోసం ఆరాటపడుతుంది ఈయన కూడా. అప్పుడు సీతాదేవి ఎప్పుడైతే శపథం చేస్తుందో అందరూ చూస్తుండగానే ఒక భూమిలోంచి ఒక దివ్య సింహాసనం బయలుదేరింది. ఆ సింహాసనం మీద భూదేవి కూర్చోనుంది. సర్పాలు మోస్తున్నాయట ఆ సింహాసనాన్ని. ఆమె చేతులు దాపి స్వాగతం చెప్పింది. అమ్మా దా తల్లి రా అని బిడ్డను అక్కున చేసుకుంది ఆ భూమాత. వెంటనే అక్కడికి వెళ్ళింది. ఆమె చేతులు ఒడిలో ఒదిగిపోయింది. ఆమె వెంటనే సీతతో సహా రసాతలంలోకి. దేవతలందరూ సాధువాదాలు చేస్తున్నారట. అందరూ సాధు సాధు చాలా బాగా జరిగింది, వైకుంఠానికి వస్తుందని వాడాలి. వీళ్ళేమో ఆహాకారాలు, వాళ్ళు సాధువాదాలు. పుష్పవర్షం వాళ్ళు కురిపించారు. ఇక్కడ 7 గడవబరు. ఇట్లా ఉంది పాపం. దేవతలకు పూలవాన కురిపించారు, వాళ్ళు హర్షంతో జల్లిపోయారు. ఇక్కడేమో ఎందుకంటే ఏడుస్తున్నారు. అయితే ఇక రాముడు ఎలా ఉన్నాడు? రామస్తు సర్వజ్ఞాత్వైవ భవిష్యత్ కార్య గౌరవం అజాన్యవ దుఃఖేన సుశోచ. అంటే భవిష్యత్ కార్యక్రమం అంతా కూడా రాముడు తెలిసి ఉన్నప్పటికీ ఏమీ తెలియని వాళ్ళలాగా దుఃఖిస్తున్నాడు. అందరికీ అనుకోవాలి కదా, ఇది భార్య వెళ్ళినా కూడా ఆయన సంతోషం ఉన్నాడు అనుకుంటారు కదా అని. ఈ విధంగా భవిష్యత్ కార్యం ఎరిగి కూడా ఎరగని వాళ్ళే రాముడు విలపించాయట. అప్పుడు ఆయన వినిపిస్తుంటే బ్రహ్మాది మునులు అందరూ కూడా రాముణ్ణి ఓదార్చారు. నాయన యజ్ఞాన్ని పూర్తి అయ్యాయా, యజ్ఞంలో మధ్యలో ఆగిపోయింది, యజ్ఞాన్ని పూర్తి చేయమన్నారు. అశ్వమేధ యజ్ఞం పూర్తయింది. అయితే ఇక్కడ రాముడు పూర్తయిన తర్వాత ఆ యాగం కుశలవుని చేరదీశాడు, చక్కగా విద్యాభ్యాసం చేయిస్తున్నాడు. రాముడు సర్వసంగ పరిత్యాగి అయ్యాడు. చాలా నియమబద్ధంగా జీవిస్తున్నాడు, ఒక మునిలాగా జీవిస్తున్నాడు. తల్లి కౌసల్యాదేవి అతని దగ్గరికి వచ్చింది. తెలుసు, రామా నువ్వు నా కొడుకు అనుకుంటున్నాను, నా భాగ్యం వచ్చి నువ్వు శివన్నారాయణుడు, అది కౌసల్య ఉంటుంది. నాకు మరి భవబంధాలు తెంపి నీ యొక్క సన్నిధిని చేర్చుకో, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని తల్లి అడిగిందట రాముడిని. ఆనాడు కబీరుడు ఏది తల్లికి జ్ఞానబోధం చేశాడో రాముడు ఇక్కడ కౌసల్యమాతకు జ్ఞానబోధం చేశాడు. ఇక్కడ కూడా చాలా ఆధ్యాత్మిక తత్వం, కర్మ, జ్ఞాన, భక్తి యోగాల గురించి చెప్పాడు. ఇక ఆఖరికి ఏం చెప్పాడంటే, ఒక మాట, మీరు అర్చనలు విగ్రహాలను చేయండి, తప్పులేదు. సర్వభూతములందు ఆత్మభావాన్ని కలగనంత వరకు, సర్వభూతములు నిన్ను చూసినంత వరకు నువ్వు ఎన్ని ప్రతిమలు పూజించినా వ్యర్థమే. నేను ఉన్నాను, అంతటా కూడా నేనున్నానని ఆత్మ సర్వభూతానగా ఆత్మవాన్ని పొందిన అంతటా కూడా నాలాగనే నా ఆత్మే పరమాత్మ అంశాలు అన్ని చోట ఉన్నాయి, అందరు నాలాంటి వాళ్ళే అనుకోవాలి. విష్ణువును అంతటా కూడా చూడాలి, పరమాత్మను అందరి హృదయాలను చూడాలి. అటువంటి భావనలు లేనంతకాలం నువ్వు ఏ రకమైన ప్రతిమను, రాముని పూజించినా, శివుని
వ్యర్థమే అని చెప్పాడు రాము. అంతేకాదు అన్యులను ద్వేషిస్తూ ఇంకొక మాట అన్నాడు. ముఖ్యమైన ఒక 2-3 మొక్కలు చెప్తున్నారు. ఇతరులను ద్వేషిస్తూ నా 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 పూజ చేసినా కూడా అది వ్యర్థమే. నువ్వు అందరూ తిరుగుతుంటావు, నాకు స్తోత్రాలు, సహస్ర స్తోత్రాలు, అష్టోత్తరాలు చేస్తుంటావు, దానివల్ల ఫలితం లేదు అన్నాడు. అంతేకాకుండా ఇక్కడ మనము మానవులందరికీ కూడా ఒక చక్కటి కొన్ని మార్గాలు, కొన్ని సిద్ధాంతాలు చెప్పాడు రాముడు ఇక్కడ కౌసల్యం. మానవుడు ఎలా జీవించాలనే సంగతి ఇక్కడ కౌసల్యం చెప్పిన దాంట్లో ఉన్నాయి. నేను శ్లోకాలు చదవను, అందులో ఉన్న సారాంశాన్ని చెప్తాను. ఏంటంటే మానవుడు, ఇది రాముడు చెప్పిన తత్వం, కోరికల్ని వదిలి, అంటే ఎటువంటి కోరికలు? స్వార్థపూరిత కోరికలు, పరార్థపూరిత కోరికలు కావు, స్వార్థపూరిత కోరికలు వదిలి స్వధర్మమును ఆచరించాలి. ఒకటి. 2, హింసను త్యజించి నా దర్శనము, స్తుతి, పూజన, స్మరణ, వందనము ద్వారా నన్ను సేవించాలి. మన నవవిధ భక్తులు ఉన్నాయి కదా, అట్లా పూజించాలి. సకల భూతములందు నా భావన కలిగి ఉండాలి. అన్ని ప్రాణుల్లో నేనున్నానని నువ్వు ఎరిగి ఉండాలి. 2వది విషయ సంఘం. విషయ సంఘం అంటే అన్ని అటాచ్మెంట్స్, దాన్ని డిటాచ్మెంట్ చేసుకోవాలి. నువ్వు అందులో ఉన్నా కూడా రామకృష్ణ పరమహంస అంటాడు, నదిలో పడవ ఉండొచ్చు కానీ ఆ పడవలో నది నీళ్లు ఉండకూడదు. నదిలో పడవ ఉండి కూడా తేలుతుంది, కానీ నది నీళ్లు కొంచెం చిల్లిపడి బయటకు వచ్చిన మునిగిపోతుంది. అట్లే మన సంసారాలు ఉన్నా మనం విషసంగం లేకపోతే మనం ఆ చేతులు ఉంటాం. చెప్పలే ఆ శంకర భగవత్పాదులు చెప్పారుగా, సత్సంగతే నిస్సంగత్వం, నిస్సంగతే నిర్మోహత్వం, నిర్మోహత్వం నిశ్చలతత్వం, నిశ్చలతత్వం జీవన్ముక్తి అని చాలా సింపుల్ అయితే. కాబట్టి నిస్సంగుడంగా ఉండాలి, అసత్యం వదిలిపెట్టాలి అని చెప్పాడు. పెద్దల్ని గౌరవించాలి. ఎందువల్ల అంటే పెద్దలు వాళ్ళు ఎంతో అనుభవాన్ని సంపాదించారు. వాళ్ళు ఈనాడు వాళ్ళు చేతగాని వాళ్ళు అట్లా కూర్చున్నారు అనుకో బాబు, ఏ ఇంట్లో సరే పెద్దవాళ్ళకు పెద్దపీట వేయాల్సిందే. నువ్వు పోతున్నప్పుడు నా అమ్మ నాన్న నేను పోతున్నాను ఫలానా పనికి ఎట్టి పోయి రాయించాలి, నీ శుభం కలుగుతుంది, నీ క్షేమాన్ని కోరుతుంది తల్లిదండ్రులు. నాయన జాగ్రత్త రోడ్డు మీద పోతున్నాం అని తల్లి చెప్తుంది. అట్లా కాబట్టి వాళ్ళకి ఇచ్చిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. దుఃఖితులపై దయ చూపించాలి. తర్వాత సమానమైన వారితో మైత్రిగా ఉండాలి. శమము దమాదులు పాటించాలి. శమము అంటే దమము అంటే, శమము అంటే జ్ఞానేంద్రియాన్ని అదుపులో పెట్టుకోవడం శమం. జ్ఞానేంద్రియాలు తెలుసు కదా, కర్మేంద్రియాలను తెలుసు. కర్మేంద్రియాలను వశం చేసుకుంటేనేమో దమము, కాళ్ళు చేతులు ఇవన్నీ. చక్షు శ్రోత్ర ఘ్రాణమునేమో జ్ఞానేంద్రియాలు, కరచరణాది అవయవాలు కర్మేంద్రియాలు. ఈ రెండింటినీ కూడా ఈ కర్మేంద్రియాలని మనం వశం చేసుకున్నట్టయితే దమము, జ్ఞానేంద్రియాలు వశం చేసుకున్నట్టయితే శమము. ఈ శమదమాదులను పాటించాలి. వేదాంత వాక్య శ్రవణం చేస్తుండాలి. ఎక్కడ అవకాశం దొరికినా సరే అటువంటి మహానుభావులు చెప్తున్నప్పుడు వినాలి. 2వది నామ సంకీర్తన చేయాలి. ఈ ఉట్టి తత్వానికే కాదు, నామ సంకీర్తన కూడా చాలా గొప్ప. సత్సంగము, నిరహంకారం లక్షణం కలిగి ఉండాలి. భగవద్గుణ శ్రవణం చేయాలి. భగవద్గుణ శ్రవణం ఏంటి? రామాయణ, భారత, భాగవతం ఇత్యాదులు వినాలి. ఈ విధంగా చేస్తూ నలుగురికి మనం ఉపయోగపడినట్టయితే అన్నది పొందుతాం. కాబట్టి అమ్మా ఆఖరికి ఒక మాట చెప్తున్నాను, నువ్వు భక్తి యోగంలో సర్వహృదయ నివాసుడని కానీ నీ కొడుకునని కానీ అనుకో. నేను కాదంటాను, నేను అందరిలో ఉన్నాను అనుకున్నా పర్వాలే, లేదు నీ కొడుకునే అనుకున్నా పర్వాలే, అట్లా అనుకొని నువ్వు శాంతిని పొందు అని కౌసల్యకు చెప్పాడు, బోధ చేశాడు. ఈ విధంగా కౌసల్యామాతకు, కైకేయికి, సుమిత్ర కూడా అక్కడే ఉంది. వీళ్ళందరూ జ్ఞానబోధ విని రాముణ్ణి స్మరించుకుంటూ వాళ్ళు చక్కగా పరమపదాన్ని చేరుకున్నారు. ఈ విధంగా జరిగింది. ఇంకొక 5 నిమిషాల్లో మహాప్రస్థానం అది వచ్చారు. ఇంకోటి ఉంది, లక్ష్మణస్వామి అవతారం ఉంది. ఆ లక్ష్మణస్వామి అవతారం పరిసమాప్తి. ఒకనాడు కాలపురుషుడు వచ్చాడు. వచ్చి
అయ్యా బ్రహ్మదేవుడు పంపించాడు కాలపురుషుణ్ణి, మరి నువ్వు అని వచ్చిన తర్వాత రాముడితో అన్నాడు, ఎవరు రావద్దు, ఏకాంతంగా ఉండాలి, ఎవరు వస్తే మాత్రం వాళ్ళు నువ్వు వధించాల్సి ఉంటుంది, అంత ఇది అది మొట్టమొదటి ఆజ్ఞపించాడు. సమయం కుదరదు, నేను డ్యూటీ చెప్తున్నాను, ఇంకా చాలా ఉంది. అయితే రాముడు తగిన వాడు ఎవరా అంటే లక్ష్మణుడు కనపడ్డాడు. లక్ష్మణ ఎవరు రానివాకు, వస్తే మాత్రం వాళ్ళు మరణం తప్పదు. ఇద్దరికి వెళ్ళారు. కాలపురుషుడు ఎంతో స్తుతించాడు, నాయన నువ్వు వైకుంఠాన్ని వదిలిపెట్టి వచ్చావు, నీ పని అయిపోయింది, రావాల్సింది నువ్వు రావాల్సింది చెప్పాడు. చెప్పిన తర్వాత రాముడు వింటుంటే ఇంతలో దూర్వాసుడు వచ్చాడు. దూర్వాసుడ నేను వెంటనే రాముడు చూడాలి అన్నాడు. వెంటనే రాముడు అంటే ఇప్పుడు కుదరదండి, రాముడు ఎవరో వచ్చారు మాట్లాడుతున్నారు ఇప్పుడు అంటే జాగ్రత్త, నేను అయోధ్య నగరాన్ని నీ రాముడి వంశాన్ని అందరినీ సర్వనాశనం చేస్తాను, శపిస్తానన్నాడు. అప్పుడు లక్ష్మణ స్వామి అనుకున్నాడు, సర్వనాశాద్వరం నేర్జ నాశో ఏకచ్చ కారణాత్ నిశ్చిత్యైవం తతోగత్వ రామాయ ప్రాణలక్ష్మణ. ఇంతమంది సాగు కంటే నా ఒక్కడి సాగు, నేను పోయి చెప్పానుకో నన్ను చంపుతారు మాట ప్రకారం, కాబట్టి ఇంతమంది సాగుకోవచ్చు, నా ఒక్కటి సాగు మేలే అనుకోని పాపం లక్ష్మణ స్వామి పోయి అన్నగారికి చెప్పడం జరిగింది. పాపం వెంటనే కాలపురుషుడు పంపించాడు, వస్తాను మీరన్న ప్రకారం వస్తానన్నాడు. కాలపురుషుడు వెళ్ళాడు, బయటికి వచ్చాడు. దుర్వాసమోహన్ అడిగాడు, ఏమిటి స్వామి ఎట్లొచ్చారంటే, నేను 1000 ఏళ్ల బట్టి నీ ఉపవాసం ఉన్నాను, నీ ఇంట్లో ఉపవాస వ్రతాన్ని చదివిద్దామనుకుంటున్నాను, భోజనం చేసి భోజనం కోసం వచ్చాడు. ఆయన సంతుష్టిగా భోజనం ఏర్పాటు చేశాడు. దుర్వాసులో వెళ్ళిపోయాడు. తర్వాత చింతాక్రాంతిలో అయ్యాడు, తలకాయ పడుతున్నాడు రాముడు. ఎట్లా నా లక్ష్మణుడిని ఎట్లా వదిలించాలి, ఏడుస్తున్నాడు. లక్ష్మణుడు వచ్చాడు, అన్నా నువ్వు మాత్రం ధర్మసిద్ధి తప్పదు, నువ్వు కనుక మాట తప్పినట్టయితే అన్నమాట ప్రకారం నువ్వు వెళ్తే నేను నరకంలో పడతాను, కాబట్టి నువ్వు మాట తప్పదు, నన్ను వదిలించు అంటాడు లక్ష్మణుడు. నేను ఎట్లా వదిలించాను ఈయనట్టాడు. అక్కడ వశిష్ఠుడు మహాత్ములందరూ ఉన్నాడు. అన్న తర్వాత వాళ్ళు ఒక మాట అన్నారు, అయ్యా వాళ్ళు కూడా నువ్వు ధర్మం తప్పొద్దు అన్నారు, నువ్వు ధర్మం తప్పొద్దు అతన్ని వదిలిపెట్టన్నారు. అప్పుడు రాముడు ఒక మాట అన్నాడండి లక్ష్మణుడితో, ఏంటంటే సభా మధ్యే సమాశ్రిత్య ప్రాహ సౌమిత్రి వంజస యథేష్టం గచ్చ సౌమిత్రి మాభూత్ ధర్మస్య సంశయ పరిత్యాగో వదో వాపి తథామేవ ఉభయ సమం ఏముక్తే రఘుశ్రేష్ఠే దుఃఖ వ్యాకుల దీక్షణ. ఓ లక్ష్మణ, నీ ఇష్టం చోటిపో, సాధువులను సంతువులను దేశ బహిష్కారం చేయడం అనేది చంపడంతో సమానం. వశిష్ఠుడు కూడా అదే అన్నాడు, వాడిని దేశ బహిష్కారం చేస్తే చంపినట్టే, కాబట్టి నువ్వు వెళ్ళిపో అన్నాడు. పాపం లక్ష్మణస్వామి ఇక ఇంటికి వెళ్ళి ఆ తర్వాత పాపం దుఃఖించలే, రాముడు నమస్కారం చేసి నాకు నీ యొక్క అసత్య వ్రతం తగలకుండా నన్ను ముక్తిని పొందింపజేశామని చెప్పు సంతోషంగా సరయూ నది వెళ్ళాడు. ఆయన యోగ మార్గంలో నవరంధ్రాలను కూడా బిగించి ప్రాణాన్ని బ్రహ్మ ఇక్కడుండే సహస్రార చక్రంలో వెళ్ళి యోగంతో తన శరీరాన్ని వదిలిపెట్టాడు. ఆ పుష్ప విమానమైన దేవతలు స్వర్గానికి ఇంద్రుడు వచ్చాడు, స్వర్గాన్ని తీసుకోవడం లక్ష్మణ అవతార పరిసంపదు. ఇక తర్వాత ఎప్పుడైతే లక్ష్మణ స్వామి వెళ్ళాడో రాముడికి ఒక క్షణం కూడా ఉండబుద్ధి కావటం లేదు. ఈ విధంగా రాముడు ఆ వశిష్ఠుడు పిలిచాడు, స్వామి నేను కూడా అవతార పరిశోధన చేయదలుచుకున్నాను, కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని నడిపించండి అని అన్నాడు. తతో వశిష్ఠోపి చకార సర్వం ప్రాస్థానికం కర్మ మహద్విధానాత్ క్షౌమాంబరో దర్భ పవిత్రపాణి మహా ప్రయాణాయ గృహీత బుద్ధి. ఆ వశిష్ఠుడి ఏమన్నా అంటే నీ కర్మ ఈ ప్రతిదాన్ని కూడా సన్యాసం తీసుకోవాలన్నా ఒక కర్మకాండ ఉంటుంది, ఉపనయనం చేయాలన్నా కర్మకాండ ఉంటుంది, ఇక్కడ మహాప్రస్థానాన్ని వెళుతున్నారు ఒక కర్మకాండ. దాన్ని ఏమంటారంటే ప్రాస్థానిక కర్మ అంటారు. ప్రాస్థానిక కర్మను వశిష్ఠుడు విధిపూర్వకంగా వేదాల్లో చెప్పినట్టుగా చక్కగా నిర్వర్తించాడు. ముందు నడుస్తున్న వశిష్ఠుడు రాముడు కూడా పట్టు వస్త్రాలు ధరించాడు.
దర్భను చేతిలో పట్టుకున్నట్ట. ఎట్లున్నాయంటే అయోధ్య నుంచి వస్తుంటే తెల్లని మేఘం నుండి చంద్రుడు బయటికి వచ్చినట్టుగా వస్తున్నాడు. ఆ విధంగా రాముడు వచ్చాడు. అయితే ఆ రాముడు వస్తుంటే రామస్య సవ్యే సవ్యే శితపద్మహస్త పద్మాగత పద్మ విశాలయత్ర పార్శ్వేద దక్షిణేరుణ కంజహస్త శ్యామాయ యయ భూరపి దివ్యమాన శాస్త్రాన్ని శస్త్రాన్ని ధనుష్యబాణ జగ్ము పురస్కాత్ ధృత విగ్రహస్తే. అంటే ఎడవ భాగంలో లక్ష్మీదేవి పద్మాన్ని పట్టుకొని నడుస్తున్నదట రాముడు బయలుదేరుతుంటే. దక్షిణ భాగంలో భూదేవి శ్యామల వర్ణయ్యి ఆమె కూడా వస్తున్నది. ఇక ఆయన యొక్క శస్త్రాలు శరములు శాస్త్రాలు ఇవన్నీ ధనుస్సు ఇవన్నీ కూడా పురుష రూపము ధరించి ముందు నడుస్తున్నాయట. ఇక్కడ వర్ణించాడు శ్రీరాముడి యొక్క మహాప్రస్థానం. నడుస్తున్నాయి వేద మంత్రాలన్నీ చదువుకుంటూ వేదములన్నీ కూడా పురుష రూపంలో నడుస్తున్నాయట. ఆ మంత్రాలు వరిస్తూ అంగరంగ వైభవం కాదు, అందరూ కూడా అయోధ్య అంతము కదిలింది, పిల్లాది మీద కదిలింది, ఆబాల గోపాలు కదిలింది, జంతువులు కూడా వచ్చాయి. అందరూ నడుస్తున్నారు రాముడి వెనక. రాముడు బయలుదేరుతున్నాడు. ఈ విధంగా వేద విద్యలు కూడా నడుస్తున్నాయి, శరములు నడుస్తున్నాయి, యశాస్త్రాలు నడుస్తున్నాయి. ఇంకో విశేషం, మునులు వస్తున్నారు, గాయత్రి కూడా నడుస్తుంది. గాయత్రి మాత ఎట్లా ప్రణవము వ్యాహృతలతో వేదమాత గాయత్రీదేవి సశరీరముగా రాముని అనుసరించెను. వేదమాత గాయత్రీదేవిట ప్రణవముతో ప్రణవం వ్యాహృతలతో భూర్భువస్వః ఓం భూహు భూహు భువ సువః ఇవి ఏమంటారు? వ్యాహృతులు అంటారు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో తెలుసు కదా. కాబట్టి ఈ గాయత్రి మాత ఓంకారంతోనూ వ్యాహృతులతోనూ ఆ వేదమాత గాయత్రి సశరీరంగా నడుస్తున్నదట రాముడి వెంట. సోదరులు వస్తున్నారు, అంతఃప్రస్త్రీలు వస్తున్నారు, అయోధ్యాజనులు సకల వర్ణముల వారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కూడా వస్తున్నారు. సుగ్రీవాది వానరులు స్నాతులై శుభ్రంగా స్నానం చేసి విశుద్ధులై శ్రీరామునికి జయముగా కానీ నినాదాలు చేస్తూ అయోధ్యాపురం బయలుదేరింది. అయోధ్యలో ఒక్కడు లేడు, పుట్టప్పుడు లేదు, అందరూ కూడా శ్రీరాముడితో పాటే మహాప్రస్థానం బయలుదేరారు. రామా మేమందరం నీతో పాటే అన్నారు. ఎందుకు నాయన మేము పోవాలి, మీ ఎందుకంటే కాదు, నువ్వు ఎక్కడుంటే అక్కడే మేము ఉండాల్సిందే. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, నువ్వు ఏమైనా చేసి వీళ్ళకు ఒక స్థానం కల్పించు, నీ దగ్గర ఉండే స్థానం కల్పించు, వీళ్ళ కోరికలు కాదని బాగాని వశిష్ఠుడు బడ్డులాడితే అప్పుడు ఒప్పుకున్నాడు రాముడు. ఈ విధంగా వెళ్ళారు. ఇక అయోధ్య వాడు వస్తుంటేనట, నకచ్చిత్ ఆసీద్భవ దుఃఖయుక్తో దీనోధవ భాయ సుఖేశ్వస్త ఆనంద రూపానుగత విరక్త యుయుక్షరామం పశుభృత్య వర్గయి. అక్కడ ఆ గుంపులోనట దుఃఖితులు లేరట, దీనులు లేరట. అయ్యో పోతున్నావే, నా ఆశవాసులవన్నీ ఏవటంలే. మరి లౌకికమైన ఆసక్తి లేదట. ఎట్లా ఉన్నారు? ఆనంద రూపులుగా ఉన్నారట, విరక్తులై ఉన్నారట. ఆ సపరివారంగా బయలుదేరాట. తన యొక్క గొడ్డు గోదతో సహా బయలుదేరారట. ఈ విధంగా నాసీ అయోధ్యానగరే తు జంతు కశ్చిత్ తథారామ మనాయాత శూన్యం బభూవ అక్రమే వసత్ర పురంగతే రాజని రామచంద్రే. అంటే రాముడు అనుసరించని జంతువు లేదట, రాముణ్ణి అనుసరించని జంతువు కూడా లేదట. ఇక మనుషుడు ఏం చెప్పాలి? నగరం అంతా శూన్యంగా ఉందట. ఈ విధంగా ఉంది. నగరం నుండి చాలా దూరం వచ్చేసాడు రామచంద్రుడు. ఒక్క 2 నిమిషాలు, ఎందుకంటే కొద్దిగా లేట్ కూడా అయింది. నగరం నుండి చాలా దూరం వెడలి వచ్చాడు. విష్ణు నేత్రాల నుండి రాలినటువంటి బాష్పాలున్నాయే, ఆ బాష్పాల్లో జన్మించినటువంటి సరయూ నది ప్రాంతానికి వచ్చాడు. సరయూ నదట విష్ణు యొక్క నేత్ర అశ్వల నుండి జన్మించిందట. పాదాల నుంచి గంగాదేవి పుట్టే కన్నీళ్లను, ఆయన కన్నీరంటే దుఃఖంతో కూడుకున్న కాదు, ఆనంద బాష్పాలను చేస్తుంది.
ఆ విధంగా ఆ సరయు నది దగ్గరికి వచ్చారు. దేవతలందరూ కూడా అక్కడ సరయు నది మీద పరివేష్టించి ఉండగా బ్రహ్మదేవుడు ఆ పుష్ప విమానాల మీద ఉన్న ఆకాశంలో ఉన్నాడు. సుగంధ వాయువులు వీస్తున్నాయి, చక్కగా పరిమళాలు, విరోవర్షం, దేవతలు వర్షం కురిపిస్తున్నాయట, పూలవాన, దేవదందులు మోగుతున్నాయి, కిన్నర కింపురుషాదులు కూడా వీణావాద్యాలు మోగిస్తున్నారు. ఆ విధంగా ఉండగా రాముడు రాగానే, సరయు నది ప్రాంతానికి రాగానే బ్రహ్మదేవుడు ఆ రాముడికి ప్రదక్షిణ నమస్కారం చేసి, బ్రహ్మదేవుడే రామ పరమాత్మ సత్యస్వరూప, మరి భక్తవరద, నీవు సోదరులతో కూడా మరి అద్వితీయము, సోదరులతో కూడా చూడండి ఈ వాక్యం, సోదరులతో కూడా అద్వితీయమగు ఆది విగ్రహమగు విష్ణు దేహమునందు ప్రవేశించుము. విష్ణువు యొక్క దేహమునందు ప్రవేశించు. ఎవరితో? సోదరులతో. సోదరులు కూడా నీ దేహం ముందు ఉండాలి. వాడెవరు? శంఖచక్రాయులు. నీ సోదరులతో విష్ణుదేవునికి, లేదా అన్య దేహమునందు అభిమానం ఉన్నట్టయితే అందు ప్రవేశించి మమ్మల్ని అనుగ్రహించము. నీకు వేరే రూపం ధరించాలని నీకు కాదనం. ఎందుకంటే మేము ఫలానా రూపంలో ప్రవేశిస్తామని చెప్పడానికి మేమేవాళ్ళం. నీ ఇష్టం. నువ్వైతే విష్ణువులో ప్రవేశించడం మా కోరిక, లేదు నేను వేరే శరీరం ప్రవేశిస్తానంటే ఇష్టం అన్నారు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఈ విధంగా ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. పితామహ ప్రార్థనయా సరామ పశ్చత్ సదేవేషు మహాప్రకాశ ముష్ణస్య చక్షుషి యువకుసం కదా బభూవ చక్రాది దశచతుర్భుజ. ఎప్పుడైతే బ్రహ్మదేవుడిగా ప్రార్థించాడో ఆ ప్రార్థన విని ఆ రాముడు అందరి దేవతల కళ్ళు మిరుమిట్టు కొరిపెట్టేట్టుగా శంఖ చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై నిలిచాడు. 4 భుజాలు శంఖ చక్ర గదా పద్మములతో రాముడు ఆ సరయూ నదిలో పక్కన లక్ష్మీదేవి భూమాత ఉండగా నిలబడ్డాడు రాముడు సరయూ నదిలో. అయితే బ్రహ్మదేవుడు ఆహ్వానించాడు. అయితే సౌమిత్రేమో ఆదిశేషుడుగా పాన్పయ్యాడట, భరతుడు శంఖంగా మారాడట, శత్రుఘ్నుడు చక్రంగా మారాడట, శేషో బభూవ ఈశ్వర ప్రభూత సౌమిత్రి అత్యద్భుత భోగదారి బభూవతు చక్రధరవు దివవు కైకేయీసును లవణాంత. ఈ విధంగా చక్రమేమో శత్రుఘ్నుడు, భరతుడు శంఖం, ఆదిశేషుడు సౌమిత్రి. ఈ విధంగా సీతలక్ష్మి కావాలి. సీతాచ లక్ష్మీ భవత్పురేవ రామో విష్ణు పురుష పురాణ సహానుజ పూర్వ శరీరకేణ సభుభవ తేజోమయ దేవమూర్తి. ఈ విధంగా సీతామాత లక్ష్మిగా మారింది, రాముడు శ్రీ మహావిష్ణువు అయ్యాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడితో పాటు వైకుంఠానికి చేరటం జరిగింది. ఇది రామాయణం కావ్యం అనంత పుణ్యం శ్రీ శంకరేణావేదం భవాన్యై భక్త్యా పఠేజ్య శృణుయాత్ సర్వవాప్యై విముచ్యతే జన్మ సతోభవేశ్చ. ఈ రామాయణం అనే కావ్యాన్ని అనంతమైన పుణ్యఫలము ఈ శంకరుడు భవాన్యై పార్వతీదేవి చెప్పినటువంటిది. ఇది భక్తితో ఎవరు పఠిస్తారో, ఎవరు చదువుతారో, ఎవరు వింటారో వాళ్ళందరూ కూడా 100 జన్మల పాపం నుంచి ఉంటారు. ఆధ్యాత్మరామం పఠనంచ నిత్యం శ్రోతృశ్చ భక్త్యా నిగుతుశ్చ రామ అతి ప్రసన్నశ్చ సదా సమీపే సీతాసమేత శ్రేయమాతనోతి. ఇది ఆధ్యాత్మ రామాయణ పఠించిన వారు కానీ, విన్నవారు కానీ, రాసిన వారు కానీ రాము యొక్క ప్రసన్నతకు మరి పాత్రులవుతారు, రాముని సన్నిధిలో ఉంటారు. ఇది ఆధ్యాత్మిక రామాయణం గురించి వ్యాసమునీంద్రుడు బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటి సారాంశాన్ని నాకు చేతనంత వరకు మీ ముందు ఉంచగలిగాను. స్వస్తి. మంగళం కౌసలేంద్రాయ మానీయ గుణాత్మనే చక్రవర్తి